హలో మొహమ్మద్ జయబాబన్ అన్న. ఉమా గారు ఫస్ట్ క్వశ్చన్ ప్రజెంట్ చేయండి. అన్మ్యూట్ చేస్తున్నాను ఒక్కసారి. ఇంకెవరైనా అడగచ్చండి, మా గారు కాకపోయినా ఎవరైనా ప్రశ్న అడగచ్చు. అంటే మనం ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ ముందు కవర్ చేసేసుకుని అప్పుడు మిగిలిన అందరికీ ఓపెన్ చేద్దాం, ఎవరైనా ఏదైనా అడగచ్చు అవి అయిపోయాక. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశాం కదా, అవి అయిపోయిన తర్వాత ఎవరైనా ఏదైనా అడగచ్చు. జై బాబా సార్, ఇప్పుడు వినిపిస్తుందండి? జై బాబా వినిపిస్తుందండి. సార్ సార్ క్వశ్చన్ ప్రజెంట్ చేయండి ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన వాటిలో. అవును సార్, అందులో మొదటిగా ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ విల్ అంటారు కదా. దెన్ ఈ హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన అంటే ఎవ్రీథింగ్ గాడ్ విల్ అయినప్పుడు మరి మానవుడు తన ఇష్టం వచ్చిన అనుసారం తను ఏదనుకుంటాడో తను చేసేటువంటి పనులు కూడా తను చేస్తూ ఉంటాడు కదా. మరి తను చేస్తున్నది కూడా భగవంతుడే నడిపిస్తాడు కదా. మరి దాన్ని గాడ్ విల్ ఎందుకు అన్నారు? గాడ్ విల్ ఉంటే ఇప్పుడు మానవుడు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈ సంస్కారాలు సంథింగ్ ఇవన్నీ కూడా నడిపిస్తున్నాయి అని అంటారు కదా. కానీ ఆ ప్రారంధ కర్మ నడిపిస్తుంది అని అంటారు కదా. మరి భగవంతుడి ఇచ్చే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ఇలా మనిషికి వేరు వేరు సంస్కారాలు రావడం, లేదా వేరే వేరే ప్రారంభ కర్మలు ఉండడం, ఇలా హ్యూమన్ బీయింగ్ యొక్క విల్లింగ్ లేకపోతే విషెస్ ఏవైతే తనంతట తాను స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మరి భగవంతుడి ఇచ్చ ఈ మానవుడి యొక్క ఇచ్చ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది? జై బాబా సార్. ఓకే అండి, దీని గురించి బాబా ఏం చెప్పారంటే గాడ్స్ విల్ అండ్ ఫ్రీ విల్ అనే దాంట్లో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అంతా భగవద్ ఇచ్చ అయితే కనుక మన ఇచ్చ ఎక్కడుంది, మనం ఇచ్చ ప్రకారంగా మనం జీవిస్తున్నట్టుగా మనకు ఫీలింగ్ ఉంది, అది భగవంతుడి ఇచ్చ ఎలా అవుతుంది అనేది మీ ప్రశ్న, అంతే కదండి? అంతే సార్, అంతే సార్, ఎగ్జాక్ట్. దీనికి బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక దూడని ఒక రాటకి కట్టేశారు. కట్టేసినప్పుడు ఆ తాడు యొక్క పొడవు 10 మీటర్లు ఉందనుకుందాం. 10 మీటర్లు ఉంటే ఈ 10 మీటర్లు వృత్తంలో అది శుభ్రంగా ఫ్రీగా తిరగచ్చు, ఎక్కడ ఏ గడ్డి కావాలంటే ఆ గడ్డి తింటుంది, ఫుల్గా ఫ్రీడమ్ ఉంది. పోనీ 10 కాకుండా పోనీ 100 మీటర్లు అనుకుందాం, లేదా 1000 మీటర్లు 1000 మీటర్ల తాడుతో కట్టామనుకుందాం ఇంకా సులువుగా ఉండటం కోసం. అప్పుడు దూడకి ఏంటంటే నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, నేను ఏది చేయాలంటే చేయొచ్చు, నేల మీద గడ్డి తినాలంటే తినచ్చు, లేకపోతే గట్ల మీద ఉన్నటువంటి గడ్డి తినచ్చు, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది అని అనుకుంటుంది. కానీ అది ఈ 1000 మీటర్ల తాడుతోటి బంధింపబడి ఉన్నది. ఆ 1000 మీటర్లు దాటి దానికి ఫ్రీడమ్ లేదు. ఈ 1000 మీటర్ల వ్యాసార్థంలోనే దానికి ఫ్రీడమ్ ఉంది. అంచేత అలాగే ఈ 1000 మీటర్ల తాడుతో ఉన్నటువంటి దూడకి నేను ఎక్కడికి పడితే అక్కడ తిరిగేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ తినేయచ్చు అనేటువంటి ఫీలింగ్ ఎలా ఉందో, మనము ఈ ప్రారంభ కర్మల ద్వారా చేసుకునేటటువంటి పనులన్నీ కూడా అలాగే ఫీల్ అవుతాం. ఇదంతా మనమే చేసేస్తున్నాం అని అనుకుంటాం మనం. కానీ ఇది భగవంతుని యొక్క ఇచ్ఛలో ఇది ఒక భాగం మాత్రమే. అల్టిమేట్ గా ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఇది మన సంకల్పం. విజయవాడ నుంచి మనం హైదరాబాద్ చేరాలనేది భగవంతుని సంకల్పం అనుకోండి. భగవంతుని సంకల్పం లేకపోతే సపోజ్ హైదరాబాద్లో ఏదో కార్యక్రమం ఉంది, బాబా కార్యక్రమం సహవాసం ఉంది, వెళ్దామని అనుకున్నాం మనం. భగవంతుని సంకల్పంలో మనం వెళ్ళాలని ఉంది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, అనేక చాయిసెస్ ఉన్నాయి మనకి. లేదంటే బస్సులో వెళ్ళాము, బస్సులో వెళ్తే బస్సులో ఎక్కడో టైర్ పంచర్ అయింది, అక్కడ దిగిపోయాము, అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ కట్టించుకున్నాము, క్యాబ్ కట్టించుకుని మొత్తానికి ఎలా అయితే చేరిపోయాం. సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కనుక
మనకి ఏమంటుందంటే ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్. నాకు ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, సైకిల్ మీద కానీ, నడిచి కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఏదైనా చేయగలను. నాకు నాకు నా స్వేచ్ఛ నాకుంది అనే ఫీలింగ్ మనకుంటుంది. అసలంటూ భగవంతుని విల్లులో మనం హైదరాబాద్ వెళ్ళాలని లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది జరగదు. ఆయన విల్లులో ఉంటే గనక సైకిల్ పంచర్ టైర్ అయినా, సైకిల్ టైర్ పంచర్ అయినా, కార్ టైర్ పంచర్ అయినా ఏది జరిగినప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఈ చాయిస్ ని మనం ఫ్రీ విల్ అంటున్నాం. మనకున్నటువంటి చాయిస్ ఎన్ని రకాలుగా హైదరాబాద్ చేరవచ్చు అనే దాన్ని ఫ్రీ విల్. అసలంటూ మనం అక్కడికి వెళ్ళగలమా లేదా అనేది గాడ్స్ విల్. గాడ్స్ విల్ అంటూ ఉంటే గనక మనం ఏ విధంగా బయలుదేరినా కూడా మనం అక్కడ చేరతాం. ఆయన విల్లే లేకపోతే గనక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడికి వెళ్ళడం అనేది జరగదు. క్లియర్ అండి? క్లియర్ సార్. ఇది అంటే ఒక మంచి విషయంగా చెప్పుకున్నారు. కానీ మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మరి అది కూడా గాడ్ విల్లేనా? ఎవ్రీథింగ్. మనకి జరిగేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, అందరూ అంటుంటారు నాకే ఈ బాధలు ఎందుకు వచ్చాయి అని అంటుంటారు కదా, అవి కూడా భగవంతుడి ఇచ్చేదారనే జరుగుతుందా? ఈ యావత్తు విశ్వంలో జరిగేది ప్రతిదీ కూడా భగవదీచ్ఛ ప్రకారమే జరుగుతుంది. ఎ లీఫ్ విల్ నాట్ క్వివర్ వితౌట్ మై విల్ అని చెప్పారు. నా ఇచ్ఛ లేకుండా ఒక ఆకు కూడా కదలదు అని చెప్పారు. అందుచేత ఈ యావత్తు విశ్వంలో జరిగేటటువంటి విశ్వ కార్యక్రమం అంతా కూడా భగవంతుని విల్ ప్రకారమే జరుగుతుంది. కానీ ఆ జరిగే దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటానికి మనకి అనేక ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో, మన జీవితాన్ని మనం జీవించటానికి మనం అనేక రకాలుగా జీవించవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించేటప్పటికి మనకి ఫీల్ ఎలా వస్తుందంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, లేదంటే ఇంకోటి చేస్తాను, ఐ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ అనే ఫీల్ ఉంటుంది మనకి. బట్ అల్టిమేట్ గా ఎంటైర్ యూనివర్స్ లో జరిగేదంతా కూడా గాడ్స్ విల్ ప్రకారమే జరుగుతుంది. కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే అది మన స్వయంకృత అపరాధం. మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మన మానవ జీవితం యొక్క అనుభవం ఉంటుంది. ఈ మానవ జీవితంలో మనం ద్వంద్వాలని రెండిటిని అనుభవిస్తాము. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ ద్వంద్వాలు ఏ ద్వంద్వాలు మనం అనుభవిస్తున్నాము, ఏది ఎంతకాలం అనుభవిస్తున్నాము అనేటటువంటిది మన స్వయంకృత అపరాధం. మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, మన కర్మలను బట్టి ఉంటుంది. క్లియర్ అండి? ఇంకా ఏమన్నా ఉంది అందులో సందేహం? జయబాబా క్లియర్ సార్, క్లియర్. మిగతా వాళ్ళకి ఏమన్నా క్లారిటీ కావాలన్నా అడగొచ్చండి. జయబాబా ఉందే ఎవరికన్నా ఇంకా అందరూ ఆ విషయంలో సందేహం ఉంటే అడగండి. అంటే నేను అడిగింది కరెక్ట్ గా అడగగలనో లేదో తెలియదు, కానీ అది మరి భగవంతుడు విల్లే అయినప్పుడు మనకి ఒక ఆలోచన వచ్చినా గత జన్మ సంస్కారానుగుణంగా ఒక ఆలోచన వస్తుంది అంటున్నారు. మనం చేసే పని కూడా భగవంతుడి విల్లు వల్లే చేస్తున్నప్పుడు మనకి ఈ పాపము పుణ్యము లేకపోతే ఈ జన్మలో మనం ఇలా ఉన్నాము, కింద జన్మలో ఎలా ఉన్నాము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? భగవంతుడి ఇచ్చే ప్రకారమే అన్ని జరుగుతున్నాయి కదా అన్నది నాకు డౌట్ అండి. మరి ఈ ఎక్కువ మనిషిలో ఇలా ఉండడానికి కారణం ఏంటి అన్నది డౌట్. ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతుంది కదా అంతా. అవును. అయితే ఇప్పుడు గత జన్మ సంస్కారాలను బట్టి మనం ఈ జన్మలో పండు తినాలి అని ఉందనుకుందాం. భగవదీచ్ఛలో ఈ జన్మలో వీడు పండు తినాలి అనేది గాడ్స్ విల్లో ఉందనుకుందాం. అయితే అది ఏ పండు తినాలి? ఇప్పుడు సపోజ్ మామిడి పండ, యాపిల్ పండ, మళ్ళీ మామిడి పండు అయితే మామిడి పండులో బోల్డ్ రకాలు ఉన్నాయి, యాపిల్ పండు అయితే యాపిల్ పండులో బోల్డ్ రకాలు ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి తినచ్చు మనం. అలా తిన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నాకంతా పూర్తి స్వేచ్ఛ ఉంది, నేను మామిడి పండు కావాలంటే మామిడి పండు తినగలను, యాపిల్ కావాలంటే యాపిల్ తినగలను,
ఏ రకం కావాలంటే అది తినగలను అనే ఫీల్ మనకు ఉంటుంది. కానీ అసలంటూ మనం పండు తినాలనేటటువంటిది భగవదేచ్ఛ, గాడ్స్ విల్. అది ఏమండి, క్లియరా? క్లియర్ అండి. అంటే అక్కడ భగవంతుడు ఇచ్చేంటి, ఏదో ఒక పండు తినే ఇచ్చి ఉంది అక్కడ భగవంతుడి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఇష్టమైతే అది తింటున్నాం కాబట్టి అక్కడ సంస్కారాలు ఫామ్ అవుతున్నాయి. అవును, క్లారిఫై అయింది. మనకున్నటువంటి పూర్వ సంస్కారాలను బట్టి అది యాపిల్ తింటామా లేకపోతే మామిడి పండు తింటామా, మళ్ళీ మామిడి పండులో ఏ రకం తింటాం, చెరుకు రసాల, బంగిన పిల్ల, ఇవన్నీ మన సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. జై బాబాయ్. మనం పొందవలసినటువంటి అనుభవం భగవదేచ్ఛ. ఆ అనుభవం ఎలా ఉండాలనే విషయంలో మనకి ఫ్రీడమ్ ఉంది, దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఈ ఫ్రీ విల్ గాడ్స్ విల్ లో ఒక భాగమే. మనకి ఫ్రీ విల్ లా కనిపిస్తుంది, మనకి ఫ్రీడమ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ అది కూడా గాడ్స్ విల్ లో ఒక భాగమే. గాడ్స్ విల్ లో హైదరాబాద్ వెళ్ళాలి అని ఉంది. అయితే నువ్వు హైదరాబాద్ నువ్వు ట్రైన్లోనే వెళ్ళాలి అని ఏం చెప్పడైనా, నువ్వు హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. అయితే అది ఎలా వెళ్ళాలి అనేది మనకి ఫ్రీ విల్ ఉంది. మన ఫ్రీ విల్ ఉపయోగించుకుని డబ్బులు ఎక్కువ ఉంటే ఫ్లైట్లో వెళ్తాం, లేదంటే ట్రైన్లో వెళ్తాం, లేదంటే నడిచి కూడా వెళ్ళచ్చు. మరి జయబాబు, ఈ సంస్కారాలు ఏ రోల్ ప్లే చేస్తున్నారండి ఇక్కడ? ఈ సంస్కారాలు అనేది ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ఫ్లైట్లో వెళ్ళారు హైదరాబాద్ బాబా సాబాస్కి. నేను ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాను. జనరల్ కంపార్ట్మెంట్ రిజర్వేషన్ కూడా వదిలేయండి, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాను. ఈ జన్మలో నేను బీదవాడిగా పుట్టాను. లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి. ఆయన ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాను. మేమిద్దరము సహవాసికి వెళ్ళాలి అనేది గాడ్స్ విల్. అది ఎలా వెళ్ళాలి అంటే, ఈ జన్మలో ఆయన ధనికుడిగా పుట్టాడు, ఈ జన్మలో నేను బీదవాడిగా పుట్టాను. ఎందుకని? నా సంస్కారాలను బట్టి. నా సంస్కారాలను బట్టి నేను బీదవాడిగా పుట్టాను కనుక నేను జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తాను. ఆయన యొక్క పూర్వజన్మ సంస్కారాల వల్ల లక్ష్మణ్ కుమార్ ధనికుడిగా పుట్టాడు కనుక ఆయన చక్కగా ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్ వెళ్ళిపోతారు. ఇది సంస్కారాల యొక్క పాత్ర. జై బాబా, అప్పుడైతే లక్ష్మణ్ కుమార్ గారు ధనవంతుడిగా ఎందుకు పుట్టాలి, నేను వేదవాడిగా ఎందుకు పుట్టాలి, ఇవన్నీ మరి గాడ్కి ఎందుకు అలాగా నిర్ణయిస్తాడు? ఇది ఈ సంస్కారాలు అలా ఎందుకు ఉండాలి, ఆయన సంస్కారాలు అలా ఎందుకు ఉండాలి? ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్ అంటే నా ఉద్దేశం. సో గాడ్స్ విల్ ఎలా ఉంది అంటే, బేసికల్ గా మన యొక్క నిజతత్వం మనకి తెలియటానికి కొన్ని ద్వంద్వ అనుభవాలు పొందవలసి ఉంది. అది గాడ్స్ విల్. కొన్ని కోట్ల మిలియన్ల ద్వంద్వ అనుభవాలు పొందవలసి ఉంది. ఈ ద్వంద్వ అనుభవాలు వీడు పొందటం ద్వారా వీడి యొక్క నిజతత్వం నేను భగవంతుడను అనేటటువంటిది తెలుస్తుంది అని బాబా డిజైన్ చేసేసి పెట్టేశారు అక్కడ యూనివర్స్ ని. ఈ యూనివర్స్ లోకి మనం ఒక రాయిగా ఎంటర్ అవుతున్నాం. మన తొలి అనుభవం రాయిగా ఉండగా కూడా మనం ద్వంద్వ అనుభవాలు పొందుతాం. ఎండగా ఉన్నప్పుడు వేడిగా ఫీల్ అవుతాం, వర్షం పడితే అమ్మయ్య చల్లగా ఉందనుకుంటాం. రాయిగా ఆ రెండింటిని అనుభవిస్తున్నాం మనం. అలాగా రాయి దగ్గర నుంచి మానవుడుగా ఈ పరిణామ క్రియలో అనేక ద్వంద్వ అనుభవాలు పొంది చివరికి వీడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడు అనేది గాడ్స్ విల్. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, ఒకళ్ళు ధనికుడిగానే ఇంకొకళ్ళు బీదవాడుగా ఎందుకు పుట్టాలి అంటే, ఈ జన్మలో ధనికుడిగా పుట్టిన వ్యక్తి వచ్చే జన్మలో కూడా ధనికుడిగా పుడతాడని గ్యారంటీ ఏమీ లేదు. ధనికుడు బీదవాడు పాత్ర పోషించాలి, బీదవాడు ధనికుడు పాత్ర పోషించాలి. ఇది తర్వాత జన్మలో జరగచ్చు, ఇదే జన్మలో కూడా జరగచ్చు. నాకు ఏ లాటరీ టికెట్ తగిలింది అనుకోండి, ఇమ్మీడియట్ గా నేను కూడా ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తాను హైదరాబాద్. అప్పుడు దాకా బీదవాడిని, లాటరీ టికెట్ తగిలే వరకు బీదవాడిని. నేను లాటరీ టికెట్ తగిలింది, హాయిగా ఫ్లైట్లో వెళ్ళిపోతాను. లేదంటే ఈ జీవితం అంతా నేను బీదవాడిగానే గడిపితే గనక ధనికుడి పాత్ర కూడా
తదుపరి జన్మల్లో నేను పోషించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ బీద ధనిక గాని, పొడుగు పొట్టి గాని, అందము కురూపి గాని, ఈ ద్వంద్వాలు ఎన్ని ఉన్నాయో శతకోటి ద్వంద్వాలు, ఈ ద్వంద్వాలు అన్నీ కూడా మనం ఈ మొత్తం ప్రయాణంలో రాతి దగ్గర నుంచి నేను భగవంతుడును అని మనకి ఎరుక కలిగే వరకు ఉన్నటువంటి ప్రయాణంలో ఈ ద్వంద్వాలన్నీ కూడా మనం అనుభవించి తీరాల్సిందే. అందుచేత బీదవాడుగానే ఎందుకు పుట్టాడంటే, ఎస్, ఈ జన్మలో బీదవాడుగా పుట్టాడు, కానీ పూర్వ జన్మలో వాడు ధనికుడి అనుభవం వచ్చేస్తుంది. ఇప్పుడు బీదవాడి అనుభవం కూడా రావాలి. ఈ ధనికుడు మొత్తం అన్ని జన్మల్లోనూ ధనికుడిగానే పుట్టుకుంటూ వెళ్ళాడు అనుకుందాం, ఊరికే అలా జరగదు అనుకుందాం. అతనికి మోక్షం రాదు. ఎందుకంటే మోక్షం అంటే పెర్ఫెక్షన్, సర్వజ్ఞత, అన్నీ తెలుసున్నటువంటి తత్వం, భగవంతుని యొక్క తత్వం. కానీ ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ధనికుడిగానే అన్ని జన్మల్లోనూ పుట్టుకుంటూ ముందుకు వెళ్తే వీడికి బీదవాడు ఎలా ఉంటాడో, బీదవాడి కష్టాలు ఎలా ఉంటాయో తెలియవు. అటువంటి వాడు భగవంతుడు ఎలా అవుతాడు? అప్పుడు అందుచేత అన్ని ద్వంద్వాలని అనుభవించి తీరవలసిందే. క్లియర్ అండి? సో మీరు చెప్పదలుచుకో అంటే నాకు ఇలాగ అర్థమైంది. మీరు చెప్పింది ఏంటంటే అందరూ ప్రయాణిస్తున్నారు, ఒకడు వెనక ఒకడు ముందు, అలాగన్నట్టుగానే ఉంది. ఓకేనా? ఎక్సలెంట్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ముందు అంతే, అందరూ అన్ని అనుభవించి తీరాల్సిందే. ధనికులు ఎప్పుడు ధనికులుగా ఉండరు, బీదవాళ్ళు ఎప్పుడు బీదవాళ్ళుగా ఉంటారు. దీనికి బాబా చెప్పిన కొటేషన్ ఏమిటంటే, మంచి చెడు అనేటటువంటి ప్రవచనంలో చెప్పారు బాబా. ఏ సెయింట్, సాధువు అనేటటువంటి, ఈ రోజు సాధువుగా ఉన్నటువంటి వాడు ఒకప్పుడు సిన్నర్. గత జన్మల్లో వాడు సిన్నర్, పాపి, ఇప్పుడు సాధువు అయ్యాడు. అలాగే ఈ జన్మలో పాపిగా ఉన్నటువంటి వాడు తదుపరి జన్మల్లో సాధువు కాకుండా పోడు అని చెప్పారు. ఈ వ్యత్యాసాలు, ద్వంద్వ అనుభవాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం ఈ ఒక్క జన్మలోనే చూస్తే అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. కనిపించి మనకి సాధారణంగా వచ్చే ప్రశ్నలు ఏంటి? నాకే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నేనే ఎందుకు బీదవాడిగా పుట్టాను, మిగిలిన వాళ్ళందరూ హాయిగా డబ్బులతో పుట్టారు, వాళ్ళు హాయిగా ఉన్నారు, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ జన్మ అనుభవం మాత్రమే గుర్తుంది, మిగిలిన గత జన్మల యొక్క అనుభవం గుర్తు లేదు కనుక. కానీ ఈ యావత్ విశ్వ కార్యక్రమం ఎలా నడుస్తుంది అనేటటువంటిది బాబా గాడ్ స్పీక్స్ ద్వారా మనకి తెలియచేశారు కనుక, ఓహో, నేను ఈ జన్మలో బీదవాడిగా పుట్టినప్పటికీ వచ్చే జన్మల్లో మళ్ళీ ధనికుడిగా కూడా పుడతాను నేను. ఇప్పుడు ధనికులుగా ఉన్నవాళ్ళు బీదవాళ్ళుగా కూడా పుడతారు, దీని గురించి నేను ఇంతగా ఆలోచించాల్సిన పని లేదు అని మనం సరిపెట్టుకుంటాం. అప్పుడు మీరు ఇలా చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకా అలాంటప్పుడు అసలు నేను ఇంకా మంచి చెడు గురించి కూడా ఆలోచించక్కర్లేదు కదా, ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ అని వదిలేయచ్చు కదా. వై షుడ్ ఐ వరీ అబౌట్ ఆల్ దట్? నేను మంచిగా చేయాలి అని ఎందుకు కూర్చోవాలి? వెరీ గుడ్. సారీ, అవుట్ ఆఫ్ ఇన్క్విజిటివ్నెస్ అలా అడుగుతున్నాను. ఈ ఫోరం ఉన్నది మీరు పూర్తిగా ఎలాంటి సందేహం లేకుండా నివృత్తి చేసుకోవడానికి మనకి ఈ ఫోరం ఉన్నది. అంచేతే ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని అడగండి, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు మంచో చెడో ఏదో ఒకటి మనం ఎలాగూ అన్ని అనుభవించాల్సి ఉంది గనక పనిగట్టుకుని మంచి ఎందుకు చెయ్యాలి అంటే, మానవ జన్మ రావటానికి ముందు కోటాను కోట్ల జన్మలు ఎత్తున్నాం మనం పరిణామ దశలో. ఈ పరిణామ దశలో ఎత్తిన జన్మల్లో తెలియక మనం చేసినటువంటి పనులన్నీ కూడా తక్కువ స్థాయి పనులు చేశాం మనం. ఉదాహరణకి జంతు జన్మలు ఎత్తినప్పుడు జంతువుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే యాంగర్, గ్రీడ్ అండ్ లస్ట్. జంతువులకి పశుకామము, క్రోధము, అత్యాశ అనేటటువంటివి జంతువులకి ఎలాంటి జంతువుకైనా సాధారణంగా ఉండేటువంటి ప్రధానమైన లక్షణాలు. అలా అని ఈ మూడు లక్షణాలు ప్రతిదానికి ఉన్నాయా అంటే కాదు. మొత్తం మీద జంతురాశి అంతా తీసుకుంటే అందులో మిక్కుటంగా ఉన్నటువంటి ఇది
అదే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక పని చేసే ముందు అది చెయ్యాలా వద్దా అని కానీ, లేదంటే దాన్ని ఇలా చేద్దామా అలా చేద్దామా అనేటటువంటి విచక్షణ మానవులకు ఉంది. తెలియక మనం ఇప్పటికే ఎన్నో తక్కువ స్థాయి పనులు చేసేసాం. పశువులుగా జీవించినప్పుడు పశు ప్రవృత్తితోటి అనేక చెడు సంస్కారాలను మనం పోగేసుకుని ఉన్నాం ఇప్పటికే. అవి కౌంటర్ అవ్వాలంటే వాటికి కౌంటర్ గా మనం మంచి సంస్కారాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ఉద్దేశపూర్వకంగా మనం మంచే చెయ్యాలి కానీ ఉద్దేశపూర్వకంగా మనం చెడు చేయకూడదు. ఇప్పటికే మనం చెడు సంస్కారాలు మనకు తెలియక పశు దశలో కానీ ఇంకా ముందు దశల్లో కానీ మనం తెలియక అజ్ఞానంతో చెడు సంస్కారాలను అనేకం మనం పోగు చేసుకున్నాం. ఇప్పుడు మంచి సంస్కారాలు పోగు చేసుకుంటే ఇవి అవి క్యాన్సిల్ అయ్యి మనకు మోక్షం వస్తుంది. దానికోసం మనం ప్రయత్నపూర్వకంగా మంచి చేయాలి. సార్ మీరు ఇందాక నుంచి వర్డ్ మోక్షం మోక్షం అని వాడుతున్నారు. మోక్షానికి మరి భగవత్ అనుభవానికి డిఫరెన్స్ ఉంది కదా, అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. పర్వాలేదు. అంటే మీరు ఇందాక నుంచి మోక్షం మోక్షం అని వర్డ్ వాడుతున్నారని మోక్షం అనిపించింది. అంటే భగవత్ అనుభవం మోక్షం అంటే ఏమీ లేదు, ఇంగ్లీష్ లో చెప్పుకుంటే ఫ్రీడమ్. దేని నుంచి ఫ్రీడము? ఈ ద్వంద్వ జగత్తు నుంచి ఫ్రీడమ్, ద్వంద్వ అనుభవాల నుంచి ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది మనకి? ఈ ద్వంద్వ నాశనం అయిపోతుంది, మొత్తం మనసు నాశనం. ద్వంద్వ జగత్తులో మన ప్రయాణం పూర్తయినప్పుడు వస్తుంది. ద్వంద్వ జగత్తులో ఉన్నంత కాలం మనకి ఫ్రీడమ్ లేదు. కోరికలు మనకి ఉన్నంత కాలం మనకి ఫ్రీడమ్ లేదు. వీఆర్ స్లేవ్స్ ఆఫ్ అవర్ డిజైర్స్. మనకి సంస్కారం ఉన్నంత వరకు ఫ్రీడమ్ లేదు. నేనే టైం అంతా తినేసాను. జై బాబా సార్. పర్వాలేదు, మన కోసమే కదా ఈ ఫోరం పెట్టుకున్నది, ఏం పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ సారీ అండి, మిగతా అందరూ రెడీగా ఉన్నారు, అందుకని పర్వాలేదు. గురించి ఒక కామెంట్ చేసి కంక్లూడ్ చేసేస్తాను. సంస్కారములు ఉన్నంత వరకు కూడా మనకి ఫ్రీడమ్ ఉన్నట్టు లేదు. ఆ సంస్కారాల వలలో మన యొక్క మానవ చైతన్యం చిక్కుకునుంది. సంస్కారాలు కంప్లీట్ గా జీరో అయినప్పుడు ఈ మానవ చైతన్యం ఈ మోక్షాన్ని పొంది అప్పుడు ఆత్మతోటి అసోసియేట్ అయ్యి నేను ఆత్మని, నేను భగవంతుడిని అనే అనుభవం పొందుతుంది. దాన్నే మోక్షం అంటున్నాం. గాడ్ రియలైజేషను మోక్షం. ఈయన్నే ఇంకొక మాటతో కూడా బాబా చెప్పడం జరిగింది, స్పిరిచువల్ ఫ్రీడమ్ అన్నారు దాన్ని. ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఇండియాకి మనకి 1947లోనే ఫ్రీడమ్ వచ్చింది. దేశానికి ఫ్రీడమ్ వచ్చింది కానీ మన మనసుకు ఫ్రీడమ్ రాలేదు. దీన్ని స్పిరిచువల్ ఫ్రీడమ్ అన్నారు బాబా. అందుకని సప్తవర్ణ పతాకం ఆవిష్కరించినప్పుడు పాడేటప్పుడు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని ఎగురుతోంది మెహరు పతాకం అని చెప్పి ఆ పాటలో రాయటం జరిగింది. ఆ పతాకం యొక్క ఇండికేషన్ కూడా మనం కోరికలు ఉన్న దశ నుంచి కంప్లీట్ నిష్కామ దశకి వెళ్ళి భగవంతుని దశకి చేరటం అనేటటువంటిది ఆ పతాకం యొక్క ఇండికేషన్. అందుకే ఆ పాటలో ఆ ఫ్రేజ్ కూడా భాస్కర్ రాజు గారు రాయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఓకేనండి? మీ క్వశ్చన్ క్లియర్ అయిందా? జయబాబు సార్. సార్ ఇప్పుడు చెడు కూడా అది భగవత్ ఇచ్చాడంటే, చెడు చేయటం భగవదేచ్ఛ అంటే అది గాఢంగా ఒక ఏదో ఒక చెడు తలంపు ఉంది అనుకోండి, అది గాఢంగా ఉన్నప్పుడు మన యొక్క జ్ఞానం ఏదైతే ఆచరణ రూపంలో ఏదైతే మనం సాధించలేకపోతున్నామో మంచి మార్గాన్ని, అది చెడు దుక్కే తన్నుపు వెళ్ళి ఆ చెడు చేయడం అనేది కూడా అది అక్కడ భగవత్ ఇచ్చా ఏంటని అడుగుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఉద్దేశపూర్వకంగా మంచి చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పుకున్నాం. అది ఒక జనరల్ డైరెక్షన్.
ఇప్పుడు అలా అని మనం మంచే చేసుకుంటూ వెళ్ళాం అనుకుందాం, చాలా పెద్ద పెద్ద మంచిలు చేసేసుకుంటే ఎంత మంచి చేస్తే మన చెడు సంస్కారాలన్నీ క్యాన్సిల్ అవుతాయి? అసలు చెడు సంస్కారాలు ఎన్నున్నాయి ఈ వివరాలు మనకు తెలియదు కదా. అందుచేత ఈ మంచిని ఎక్కడ ఆపాలో కూడా మనకి తెలియదు. మంచి ఎక్కువైపోయింది అనుకుందాం, మంచి ఎక్కువైపోయినా మనకి మోక్షం రాదు. ఇది ఎక్కువైందా తక్కువైందా అనేటువంటిది సద్గురువుకు గాని అవతార పురుషుడికి గాని మాత్రమే తెలుస్తుంది. అందుచేత మనం ఉద్దేశపూర్వకంగా మంచి చేసుకుంటూ వెళ్ళినా, ఒకవేళ వీడు చాలా ఎక్కువ మంచి చేసేస్తున్నాడు అనేటటువంటిది సద్గురువు గనక గమనిస్తే మనతోటి చెడు పని చేసేలాగా సద్గురువు ఆదేశించడం జరుగుతుంది. మనకి ఏదో ఒకటి వాడిని వెళ్ళి మర్డర్ చేయమనో లేకపోతే వాడిని వెళ్ళి ఒక 4 తన్నోనో సద్గురువు మనకి ఆదేశించి మనతోటి చెడు పని చేయించి అది బ్యాలెన్స్ చేయటం అనేటటువంటిది సద్గురువు చేస్తాడు. మన వైపు నుంచి మనం చేసేది మాత్రం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళటమే. ఒకవేళ మంచి ఎక్కువైపోయిందంటే అది సద్గురువు చూసుకుంటాడు ఆ బ్యాలెన్సింగ్. అయ్యో నేను చాలా మంచివాడిని, నేను ఇప్పటికే చాలా మంచి చేశాను అని చెప్పి మనంతటా మనం చెడు పనులు చేయకూడదు. ఓకేనండి? స్పష్టంగా వినిపించలేదు మీరు అన్నది. భయంకరంగా ఉంది. విజయ్ కుమార్ గారు అండి కామారెడ్డి నుంచి, ఒక్కసారి బయటికి. భయంకరంగా ఉంది సార్, మనతో చెడు పని అంటే మీరు చెప్పిన సబ్జెక్ట్ భయంకరంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాను సార్. భయంకరంగా ఉంది. అందులో ఏమిటి, అందులో భయంకరంగా ఉన్నది ఏమిటో చెప్పండి. మనతో చెడు పని చేసే సద్గురు అంటే ఇక్కడ వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది ప్రధానం కాదు కాదా. ఇది మానవ జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే మన యొక్క నిజ స్థితిని మనం తెలుసుకోవటం. అది మన జీవితం యొక్క గమ్యం ఏమిటి అంటే నేను భగవంతుడిని అని తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటానికి ఏది అవసరమైతే అది చేస్తాం. అవసరం. ఓకేనండి, క్లియర్ సార్, క్లియర్. ఇంతవరకు మనకు అవసరం, మంచి చెడు మనకు అవసరం లేదు. మంచి చెడుతో సంబంధం లేదు. మనం గమ్యం చేరడానికి ఏది అవసరం అయితే అది చేస్తాం. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా మంచి చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ వీడు చెడు చేయాల్సిన అవసరం ఉంది అంటే అది సద్గురువు చూసుకుంటాడు. మనం ఉద్దేశపూర్వకంగా చెడు చేయకూడదు. అవును సార్. సార్ ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ జై బాబా అండి. ఉమా గారు నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇది ఈగో గురించి సంబంధించింది సార్. అంటే ప్రేమతత్వంతో ఈ ఈగోని అంటే ఈగో అంటే అక్కడ అహాన్ని తగ్గించుకొని దైవత్వం వైపుకు వెళ్ళటానికి కావలసింది ప్రేమ. ఈ ప్రేమ ఏ విధంగా ఇది సహాయపడుతుంది? అలాగే ఈ ప్రేమ భౌతిక ప్రపంచంలో అనేక ఆకర్షణల మధ్య అసలు ఈ ప్రేమను ఎలా పెంచుకుంటాం? బాబా ప్రేమించమన్నారు, కానీ ఈ భౌతిక ఆకర్షణల మధ్య పడి మనిషి ఆ ప్రేమను, ఆ స్వచ్ఛమైన సత్యాన్ని స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఎలా ప్రేమించగలుగుతాం? ఇది సార్ ప్రశ్న. ఓకే, వెరీ గుడ్. అహంభావాన్ని తగ్గించుకుని ప్రేమతోటి భగవతత్వాన్ని పొందటం ఎలాగా అనేది ప్రశ్న, అంతే కదండి? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అహం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏంటి, ఈ రెండు విషయాలు మనకి అర్థమైతే గనక మనకి మీ ప్రశ్నకి సమాధానం వస్తుంది. అహం ఏమిటి అంటే నేను ఇతరుల కన్నా భిన్నము, నేను వేరు అనేటటువంటి వేర్పాటు భావం మన మనసులో ఉండటం వల్ల మనకి ఈ అహంభావం కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అంటే 7.9 బిలియన్ అంటాం. 7.9 బిలియన్లో నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ అదర్స్ అంటాం. మహా అయితే మన ఇంట్లో వాళ్ళు మాత్రం మన ఫ్యామిలీ అంటాం, మిగిలిన వాళ్ళందరినీ అదర్స్ అంటాం. అసలు నిజానికి అదర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఈ యావత్తు విశ్వంలోనూ అందరిలో ఉన్నది మనమే. కేవలం మనుషుల్లోనే కాదు, పదార్థాల్లో కూడా ఉన్నది మనమే. కానీ అది మనకి అనుభవపూర్వకంగా తెలియదు. మన అనుభవం ఏమిటి అంటే, ఈ సంస్కారాల చిక్కులో మనం ఉండటం వల్ల యావత్తు విశ్వమంతా ఈ రోజున మనం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేను ఈ 70 కేజీల శరీరానికి మాత్రమే పరిమితము అనేటటువంటి పరిమిత తత్వానికి మనం లోనవుతున్నాం. ఇది సంస్కారాలు చేసేటటువంటి పని. ఈ సంస్కారాలే గనక ఈ రోజుని ఒక రబ్బర్ తోటి పెన్సిల్తో రాసింది ఎలా చెరిపేస్తామో అలాగా మనకున్న సంస్కారాలన్నీ ఈ రోజుని అలా చెరిపేసాము అనుకుందాం. అది సాధ్యం కాదు, కానీ అనుకుందాం. అలా అనుకుంటే గనక నెక్స్ట్ మినిట్ లో మనకు కలిగేటటువంటి అనుభూతి ఏమిటి అంటే, లక్ష్మణ్ కుమార్ గారిలో ఉన్నది నేను, ఉమా గారిలో ఉన్నది నేను, అందరిలో ఉన్నది నేనే. నేను ఇన్ని శరీరాల ద్వారా వ్యక్తం అవుతున్నాను అనేటటువంటి అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం భగవత్తత్వం. భగవంతుడు మెహర్ బాబాగా శరీరం తీసుకుని వచ్చినప్పుడు మెహర్ బాబా యొక్క అనుభవం ఏమిటి అంటే, ఆయన నేను ఈ శరీరానికి మాత్రమే పరిమితం అనేటటువంటిది అనుకోడు. ఆయన మొత్తం యావత్తు సృష్టిలో ఉన్నదంతా నేనే, ఈ ప్రతి వస్తువు నేనే, ప్రతి మనిషి నేనే, ప్రతి చెట్టు నేనే, ప్రతి చేమ నేనే అని తనని తాను యావత్తు విశ్వంలోనూ చూసుకోగలడు ఆయన. అది భగవంతుని యొక్క అనుభవం అది. కానీ ఈ సంస్కారాల కారణంగా మనం కేవలం ఈ 70 కేజీల శరీరానికి మాత్రమే పరిమితం చేసుకుని పరిమిత భావానికి లోనవుతున్నాం. ఈ పరిమిత భావాన్ని అహం అంటున్నాం. ఇంకా ప్రేమ యొక్క తత్వం ఏమిటి? నేను ఎదుటి వాళ్ళు వేరు వేరు కాదు, ఒకటే అనేటటువంటి భావన ప్రేమ. నేను వేరు తాను వేరు అనేటటువంటిది అహంకారం అయితే, నేను తాను కూడా ఒకటే, నేను ఈ 2 శరీరాల ద్వారా 2 రకాలుగా వ్యక్తం అవుతున్నాను అనేటటువంటి ఫీలింగ్ మనకు కలిగినప్పుడు దాన్ని ప్రేమ అంటాం. దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే తల్లి బిడ్డ. ఏ ఉదాహరణ చెప్పుకోవచ్చు, అన్నదమ్ములు కూడా చెప్పుకోవచ్చు. కానీ మానవ సంబంధాల్లో ఉన్నటువంటి అన్ని ప్రేమల్లోనూ పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది తల్లి ప్రేమ, బిడ్డల మీద తల్లికున్నటువంటి ప్రేమ. అందుకని దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. తల్లికి మన దృష్టిలో ఇప్పుడు జనాభా లెక్కల వాళ్ళు ఎవరన్నా వెళ్ళి ఏమండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి అంటే, ఇదిగోండి నేను నా బిడ్డ ఇద్దరం ఉన్నామని చెప్తారు. జనాభా లెక్కల వాళ్ళు 2 అని అంకేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. జనాభా లెక్కల వాళ్ళ దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు మనకి. కానీ తల్లి దృష్టిలో బిడ్డ కూడా తానే. వీళ్ళిద్దరి మధ్యని ఎటువంటి భౌతిక సంబంధం లేకపోయినప్పటికీ కూడా, వీళ్ళిద్దరి మధ్యని ఎలాంటి వైరింగ్ లేకపోయినప్పటికీ కూడా, చంటి బిడ్డ బాధపడుతుంది అంటే తల్లి బాధపడుతుంది. చంటి బిడ్డ నవ్వింది అంటే తల్లికి అది ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నెత్తి మీద ఒక 100 కేజీల బరువు తీసి పక్కన పెట్టినంత రిలీఫ్ ఫీల్ అవుతుంది తల్లి. అందుచేత భౌతికంగా తల్లి బిడ్డ 2 శరీరములు అయినప్పటికీ కూడా భావనలో వాళ్ళు ఇద్దరు ఒకటే. ఆ భావనే ప్రేమ భావన. ఈ భావనే ఐక్య భావన, ఏకత్వ భావన. మేమిద్దరము ఒకటే అనేటటువంటి భావన, అది ప్రేమతత్వం. ఈ భావన తల్లి తన బిడ్డతో మాత్రమే కాకుండా అదే భావనని ఇతరుల విషయాల్లో కూడా ప్రదర్శిస్తే తన యొక్క ప్రేమని కేవలం తన బిడ్డకి మాత్రమే పరిమితం చేయకుండా తన ప్రేమని పెంచుకోవడం అవుతుంది. కొంతమంది వాళ్ళకి బిడ్డలు ఉన్నప్పటికీ కూడా అనాథ శరణాలయాలకి చందాలు ఇవ్వటం ద్వారా కానీ, లేదా అనాథ బిడ్డల్ని తెచ్చుకుని పెంచటం కానీ చేస్తూ ఉంటారు. తన బిడ్డలతో పాటు అనాథ బిడ్డను ఒక బిడ్డను తెచ్చుకుని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తమ ప్రేమని కడుపున పుట్టిన బిడ్డలకి మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అలాగా మనం ఎంతమందిని మనం ఆ భావంతో చూడగలిగితే మన ప్రేమ అంతగా విస్తరిస్తున్నట్టుగా లెక్క. ఈ విస్తరణ అనేటటువంటిది కేవలం మన కుటుంబీకులకు, మన స్నేహితులకు మాత్రమే పరిమితం కాకుండా, మన కుటుంబీకులని చూసినప్పుడు వాళ్ళని మనం ప్రేమ భావంతో చూసినప్పుడు
మనం ఎలా ఫీల్ అవుతున్నామో అదే విధంగా ఎదుటివారిని చూసినప్పుడు కూడా మనకు ఆ ఫీల్ వస్తే మనం ఎదుటివారిని ప్రేమిస్తున్నట్టు లెక్క. హౌ టు లవ్ గాడ్ లో మొదటి పాయింట్ ఇది. మనం మన ఇంట్లో వాళ్ళని ప్రేమించినట్టే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమిస్తే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్టే లెక్క అని చెప్పారు. అలాగా మనకున్నటువంటి పరిధి దాటి ఇప్పుడు ప్రేమించడం అంటే మన పిల్లలకి స్కూల్ ఫీజులు కడతాము, వాళ్ళకి 3 పూట్ల తిండి పెడతాము, అనేక ఖర్చులు మనం భరిస్తాం. మరి ప్రేమించడం అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలండి అనే ప్రశ్న రావచ్చు. ప్రేమించడం అంటే డబ్బులు ఇవ్వటం కాదు, ఇది భావన మాత్రమే. డబ్బులు ఇవ్వటం, చదివించటం, పోషించటం అనేటటువంటిది అది డబ్బుల విషయం. అది మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయో దాన్ని బట్టి మనం కొంతమందినే పోషించగలం. ఒక్కొక్కసారి మన బిడ్డలను మనం పోషించుకునే డబ్బులు కూడా మన దగ్గర ఉండవు. అందుచేత అది వేరది. ఇది భావన మాత్రం. భావనలో ఒక వ్యక్తిని, మనకి పరిచయం లేని వ్యక్తిని చూసినప్పుడు, పరిచయం లేని ఒక పిల్లాడు రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలతోటి ఎండలో చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు, అదే పరిస్థితిలో మన బిడ్డ ఉంటే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అదే ఫీలింగ్ గనక మనకు కలిగితే మనం ఆ బిడ్డను ప్రేమిస్తున్నట్టే. ఆ పిల్లాడికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, బట్టలు ఇచ్చేయక్కర్లేదు, డబ్బులు ఇచ్చేయక్కర్లేదు, ఆ ఫీల్ మనం ఫీల్ అవుతున్నామా లేదా? ఆ ఫీల్ మనకు కలిగిందంటే, అయ్యో పాపం పిల్లాడు చెప్పులు లేకుండా ఎండలో ఉన్నాడు, ఒంటి మీద బట్టలు కూడా లేవు అనే ఫీల్ వస్తే చాలు. అది ప్రేమ భావం. ఈ ప్రేమ భావం మనకి ఎవరిని చూసినా గానీ కలుగుతుంది అనుకుందాం. ఎవరిని చూసినా మనకి ఈ ఫీల్ కలుగుతుందంటే మనం అందరినీ ప్రేమిస్తున్నాం. మనం అందరినీ ప్రేమించగలిగే స్థితికి వెళ్ళాము అంటే మనకి భగవంతుని అనుభవం వచ్చేసినట్టే లెక్క. అదే అనుభవం బాబాది కూడా. మనం మన ఇంట్లో వాళ్ళనే ప్రేమిస్తాము, కానీ అవతార పురుషుడు సద్గురువు యావత్తు సృష్టిని ప్రేమిస్తారు వాళ్ళు. అందుచేత మనలో ప్రేమ పెంచుకోవాలి అంటే మన పరిధి దాటి ప్రవర్తించాలి. మన దగ్గర రిసోర్సెస్ ఉంటే ఎదుటి వాళ్ళకి సాయం చేస్తాం, లేకపోతే సాయం చేయలేం. డబ్బులు ఇవ్వటం ఒకటే ప్రేమ కాదు. ఆ ఫీల్ మనం ఫీల్ అవుతున్నామా లేదా? దీనికి వ్యతిరేకమైనటువంటి భావన ఏమిటంటే అహంకారం. ఈ అహంకారం ఎంత ప్రమాదకరమైందంటే, కేవలం నేను ఈ శరీరానికి మాత్రమే పరిమితం అనుకోవటం కాకుండా, నేను ఈ కులానికి మాత్రమే పరిమితం, నేను ఈ మతానికి మాత్రమే పరిమితం అని చెప్పి ఒక మతం వాళ్ళు ఇతర మతాలతోటి పోట్లాడుకోవటం, ఒక కులం వాళ్ళు ఇంకొక కులంతో పోట్లాడుకోవటం, అవసరమైతే తలలు కూడా నరికేసుకోవటం, ఇంత తీవ్రమైన పరిణామాలకి దారి తీసేటటువంటిది అహంకార భావన. అదే ప్రేమ భావన కలిగినప్పుడు అలా తలలు నరుక్కోవడం అనేది జరగదు. అవతల వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనప్పటికీ కూడా మనం ఇంట్లో వాళ్ళని చూసినట్టే వాళ్ళని కూడా చూస్తాం. ఇది ప్రేమ భావన. ప్రేమ పెరగాలి అంటే ఏం చేయాలంటే, ఒకటి ఫస్ట్ హౌ టు లవ్ గాడ్ లో బాబా కొన్ని పాయింట్స్ చెప్పారు. అలా అని కేవలం అవే కాదు, అవి కొన్ని పాయింట్స్ చెప్పారు అందులో హౌ టు లవ్ గాడ్ లో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మన ప్రేమ పరిధిని పెంచుకుని ఎదుటి వాళ్లలో మనల్ని చూడగలగటం అనేటటువంటి ఫీల్ని డెవలప్ చేసుకోవాలి. ఆ శరీరంలో ఆ వ్యక్తి నాకన్నా భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ కూడా తను కూడా నాలాంటి వ్యక్తే. అయితే ఈ జన్మలో తను నాకన్నా కాస్త పొడవుగా ఉంటే ఉండొచ్చు, కాస్త ఎర్రగా ఉంటే ఉండొచ్చు, కానీ అతను కూడా నాలాంటి మనిషే. కేవలం మాలో ఉన్నటువంటి తేడాలు ఏమిటంటే శరీరం మాత్రమే. భౌతిక శరీరంలో మార్పు ఉందే గాని అంతర్లీనంగా అసలైన పదార్థం, ఆత్మ అనేటటువంటి అసలైన పదార్థం ఇద్దరిలో ఉన్నది ఒకటే, అందులో తేడా లేదు అనేటటువంటి ఫీల్ మనకి కలిగితే గనక మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు ప్రేమించటం, ప్రేమని పెంచుకోవటం ఎలా అనే దాంట్లో నేనిచ్చే ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఒక గ్లాసులో నీళ్లున్నాయి, నిండా నీళ్లున్నాయి. దాన్ని పాలతో నింపాలంటే ఏం చేస్తాం మనం? 2 పనులు చేస్తాం. మొదటి పని ఏమిటంటే గ్లాసులో ఉన్న నీళ్లను వంపేయటం. దాన్ని రెండవ పని ఏమిటంటే పాలతోటి నింపటం. ఆ విధంగా నిండు నీళ్లతో ఉన్న గ్లాసుని పాలతోటి నింపటం చేస్తాం. 2 పనులు చేశాం. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ ఏమిటి అంటే, నిండు నీళ్లతో ఉన్నటువంటి గ్లాసుని గాలితో నింపాలి. ఇది రెండో ఎక్సర్సైజ్. ఈ రెండో ఎక్సర్సైజ్ లో ఎన్ని పనులు చేస్తాం మనం? ఎవరైనా చెప్పండి నంబర్. ఒకటే పని. ఒకటే పని. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్.
నీళ్ళని మనం బయటకు వంపేస్తే చాలు, రెండో పని మనం చేయక్కర్లేదు. గాలి ఆటోమేటిక్ గా ఆ స్థానంలో వచ్చి కూర్చుంటుంది. అదే విధంగా మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు, నీళ్లు అనేటటువంటి కోరికలని మనం క్రమంగా విడిచిపెడితే ఆ కోరికలు తగ్గే కొలది ఆ స్థానంలో ప్రేమ భావం అనేటటువంటిది వచ్చి కూర్చుంటుంది. అందుచేత ప్రేమని పెంచుకోవాలి అంటే కోరికల్ని తగ్గించుకోవాలి. క్లియర్ అండి? ఉమా గారు ఓకేనా? సరే సార్, క్లియర్ సార్, క్లియర్. అయితే దీనికి ఈ ఈగోకే సార్ ఇంకొకటి అంటుంటారు కదా, ఇది ఫాల్స్ ఐ, రియల్ ఐ. అంటే ఈ ఈగో విషయం వచ్చినప్పుడే ఫాల్స్ ఈగో, రియల్ ఈగో అని అంటాం. ఓకే, ఆ రెండింటికి కూడా కొద్దిగా డిఫరెన్స్, ఆ రెండింటిని ఎలా గుర్తించగలుగుతాం? ఓకే. భగవంతుడు రియల్ ఐ. భగవంతుడు తప్ప ఇంకా ఏదైనప్పటికీ కూడా అది ఫాల్స్ ఐ. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని ఆదిశంకరాచార్యుల వారు ప్రచారం చేశారు ఆ ఫ్రేజ్ని ఎక్కువగా. అది వేదాల్లో చెప్పింది అయినప్పటికీ కూడా ఆయన ప్రచారం ద్వారా లోకానికి బాగా నాటుకుంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మిథ్య అంటే ఫాల్స్. ఎంటైర్ జగత్, ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫాల్స్. అంటే యూనివర్స్ లో ఉన్నవన్నీ ఫాల్స్ ఈగోసే. అది రాయి కావచ్చు, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు. నేను మగాడిని అనుకుంటే అది ఫాల్స్ ఈగో. నేను ఆ స్త్రీని అనుకుంటే అది ఫాల్స్ ఈగో. నేను రాయిని అనుకుంటే అది ఫాల్స్ ఈగో. నేను చెట్టుని అనుకుంటే అది ఫాల్స్ ఈగో. ఈ యావత్తు విశ్వంలో ఉన్నవన్నీ ఫాల్స్ ఈగోసే. రియల్ ఈగో అనేటటువంటిది ఒకటే ఉంటుంది. ఫాల్స్ ఈగోస్ ఎన్నన్నా ఉండొచ్చు, అసంఖ్యాకంగా అనంతంగా ఉండొచ్చు ఈ విశ్వంలో, కానీ రియల్ ఈగో అనేది ఒక్కటే ఉంటుంది, అదే భగవంతుడు. దీనికి బాబాయ్ ఏం చెప్పారంటే గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్, నథింగ్ ఎల్స్ అని చెప్పారు. ఉన్నది భగవంతుడు మాత్రమే, మిగిలిందంతా లేదు కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పారు. క్లియర్ అండి? భ్రాంతి అంటే ఏంటంటే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తే భ్రాంతి. ఎండమావులు దూరం నుంచి చూస్తే అదొక కొలంలా కనిపిస్తుంది మనకి, అక్కడ నీళ్లు లేవు కానీ నీళ్లు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ గా కనిపించటాన్ని భ్రాంతి అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏమిటంటే భ్రాంతికి అద్దంలో మన ముఖం మనకే కనిపిస్తుంది. నేను అద్దం ముందు నుంచున్నానంటే నా ఎదురుగుండా ఇంకో మెహరీసా ఉన్న అనుభవం కలుగుతుంది నాకు. కానీ నిజంగా అక్కడ రెండో మెహరీసా ఉన్నాడా? లేడు కదా, కానీ ఉన్నట్లుగానే కనిపిస్తున్నాడే. నాలాగే కనిపిస్తున్నాడు, నేను ఏది చేస్తే అదే చేస్తున్నాడు, కదులుతున్నాడు. కేవలం బొమ్మ మాత్రమే కాదు, అంతా నాలాగే ఉన్నాడు. అలా అని ఇద్దరు మెహరీసాలు ఉన్నారా? లేరు కదా, ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇది కూడా భ్రాంతి. అలాగే ఈ యావత్తు విషయంలో ఇన్ని వస్తువులు, ఇన్ని మనుషులు ఉన్నట్లుగా మనకి ఈ రోజు అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం తదుపరి జన్మల్లో మారి ఉన్నది నేను ఒక్కడే, ఈ యావత్తు విశ్వంలో ఉన్నవన్నీ కూడా నా యొక్క స్వప్నంలో వస్తువులు, ఇదంతా ఒక స్వప్నము, ఇప్పుడు నాకు మెళకువ వచ్చింది, మెళకువలో ఉన్నది నేను ఒక్కడే అనేటటువంటి భావన కలుగుతుంది. అందుకనే దాన్నే అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అన్నారు బాబా. మేల్కోవటం. మనం రాత్రిపూట పడుకుని పొద్దున్నే లేస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా మనం ఇంకా మేలుకొని లేదు. నేను భగవంతుడుని అనేటటువంటి గమ్యానికి చేరే వరకు కూడా ఆధ్యాత్మికంగా మనం నిద్రలోనే ఉన్నాం, కల కంటూనే ఉన్నాం. ఆ కలలో ఈ విశ్వం అంతా కనిపిస్తుంది. క్లియర్ అండి? ఎస్ సార్, జై బాబా. క్లియర్ సార్, జై బాబా. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై చేసిన వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. ఇంకోటి, అది నెక్స్ట్ క్వశ్చన్ సంస్కారాల గురించి సార్. అసహజ సంస్కారాలు, సహజం కానటువంటి సంస్కారాలు, ఈ రెండు ఉన్నాయి కదా సార్.
సహజ సంస్కారాలు సహజం కాని సంస్కారాలు సహజ సంస్కారాల మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. అయితే సహజ సంస్కారాలని కేవలం సద్గురువు మాత్రమే తొలగించగలడు. అయితే ఈ సహజం కాని సంస్కారాలు ఖర్చు చేసేటప్పుడు మరి ఈ సహజం కాని సంస్కారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ముందున్నటువంటి సహజ సంస్కారాల మీద ఉంటాయి కదా. ఇవి ఖర్చు పెడుతున్నప్పుడు అవి కూడా తగ్గిపోతాయి కదా. మరి ఎందుకు అలా అనట్లేదు? కేవలం అవి తొలగించటం కష్టము, మరి కేవలం సద్గురువు మాత్రమే వాటిని తొలగించగలుగుతాడు అని చెప్తారు. అది ప్రశ్న సార్. ఓకే, అర్థమైంది. ముందుగా సహజ సంస్కారాలు ఏమిటి, సహజం కానటువంటివి ఏమిటో ఒకసారి అందరికీ అర్థం అవటం కోసం చెప్పేసి అప్పుడు మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఈ పరిణామ దశలో సృష్టిలో రాతి నుంచి అనేక జన్మలు ఎత్తి తొలిసారిగా మానవ జన్మ ఎత్తే వరకు ఏర్పడినటువంటి సంస్కారములన్నిటినీ కూడా సహజ సంస్కారములు అన్నారు బాబా. న్యాచురల్ సంస్కారాస్. మానవ జన్మ వచ్చిన దగ్గర నుంచి ఏర్పడినటువంటి సంస్కారములన్నిటిని కూడా నాన్ న్యాచురల్ సంస్కారాస్ అన్నారు. అంటే సహజము కానటువంటి సంస్కారములు. వీటిని మానవ సంస్కారములు అనొచ్చు మనం, సులువుగా ఉండటం కోసం. సహజం కానీ అని అనవలసిన అవసరం లేకుండా మానవ సంస్కారములు అనొచ్చు, ఆ పదం వాడుకోవచ్చు. లేదంటే విచక్షణాయుత సంస్కారములను కూడా అనుకోవచ్చు. మానవులకి ఏర్పడేటటువంటి సంస్కారాలన్నీ కూడా విచక్షణాయుత సంస్కారములు. మానవులకి విచక్షణ ఉంది, ఈ సృష్టిలో ఇంకెవరికి లేదు. జంతువులకు కానీ, చెట్లకు కానీ, రాళ్ళకి, రప్పలకి ఎవరికి విచక్షణ అనేటటువంటిది లేవు. జంతువుల యొక్క ప్రవర్తన అంతా కూడా వాటి యొక్క ఇన్స్టింక్ట్స్ బేస్డ్గా, సహజాతమైనటువంటి ప్రేరణ వల్ల అవి ప్రవర్తిస్తాయి. కానీ ఈ పని మంచిదా కాదా, ఇది చేద్దామా కాదా అనేటటువంటి మీమాంసలు జంతువులకి ఉండవు. ఆ విచక్షణ అనేది మానవ జన్మలో మాత్రమే ఉంది. అందుచేత వీటిని విచక్షణాయుత సంస్కారములని కూడా అనొచ్చు. ఇక సహజ సంస్కారములు అంటే పరిణామ దశలో మానవ జన్మ ఎత్తటానికి ముందు ఏర్పడిన సంస్కారములన్నీ కూడా అది మనం తొలగించుకోవడం గురించి తర్వాత చెప్దాం. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనము ఈరోజు మన యొక్క ప్రవర్తన మీద ఈ సహజ సంస్కారాల యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పారు బాబా. ఉదాహరణకి నేను ఈ 84 లక్షల మానవ జన్మల్లో మొదటి జన్మలో ఉన్నాను అనుకుందాం. నేను ఈ జన్మలోనే మానవుడిని అయ్యాను. గత జన్మలో నేను చింపాంజీని, అంతకుముందు వేరే అవన్నీ పూర్తి చేసుకుని ఈ జన్మలోనే నేను తొలిసారిగా మానవుడిని అయ్యాను అనుకుందాం. అనుకుంటే నాకు మానవానుభవం తక్కువ ఉంది, కానీ ఈ మానవుడికి ముందున్న అనేక కోటాను కోట్ల జన్మల్లో అనుభవం ఎక్కువ ఉంది నాకు. అందుచేత నాకు విచక్షణ ఉన్నప్పటికీ కూడా మంచి చేద్దామా చెడు చేద్దామా అనేటటువంటి విచక్షణ తొలి జన్మ నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవటంలో సహజ సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి కనుక, సహజ సంస్కారములు అజ్ఞానం వల్ల ఏర్పడినవి కనుక, అవి ఎక్కువగా చెడు సంస్కారములు కనుక నా నిర్ణయం ఎలా వస్తుంది అంటే, కష్టపడి ఎవడు సంపాదిస్తాడులే, వీడి జేబు కొట్టేస్తే పోలా అని అటువంటి నిర్ణయానికి వెళ్ళి నేను వాడి జేబు కొట్టేయడం జరుగుతుంది. ఎదుటివాడు చూసుకోకుండా నన్ను గుద్దుకుంటూ వెళ్ళాడు, వాడిని చూసుకోలేదు కదా అని క్షమించవచ్చు. లేదంటే ఆత్మీయ చూసుకోవా, నువ్వు నన్ను గుద్దుకుంటూ వెళ్తామేమిటని చెప్పి వాడితో గొడవ పెట్టుకుని వాడికి 2 లెంపకాయలు వేయచ్చు. ఇప్పుడు నేను తొలి జన్మలో ఉంటే నా నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఈ పశు జన్మల యొక్క ప్రభావం నా మీద ఉండి, ఇందాక చెప్పుకున్నట్లుగా యాంగర్, గ్రీడ్ అండ్ లస్ట్ నాలో ఎక్కువగా ఉండటం వల్ల, వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఇతరులకు రానటువంటి కోపం నాకు సులువుగా వస్తుంది. వాడితో గొడవ పెట్టుకుంటాను, 2 లెంపకాయలు వేస్తాను. ఆ తర్వాత ఆ గొడవ పెద్దది వచ్చి నన్ను పట్టుకెళ్ళి జైల్లో పడవచ్చు, అది వేరే విషయం. అందుచేత మన మానవ ప్రవర్తన మీద ఈ సహజ సంస్కారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.
అయితే ఈ విచక్షణతోటి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లే కొలది ఈ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. అది ఇన్ఫ్లుయెన్స్ గురించి. ఇప్పుడు రిమూవల్లోకి వెళ్దాం. బాబా చెప్పింది ఏంటంటే, మానవ జన్మ వచ్చిన తర్వాత ఏర్పడే సంస్కారములన్నీ కూడా మనం తొలగించుకోవటం సులువవుతుంది. మంచి పనులు చేయటం ద్వారా మనం తెలియక చేసిన చెడు పనుల యొక్క సంస్కారాలని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అయితే మానవ జన్మ రావడానికి ముందు చెడు సంస్కారాలు చేసుకున్నాం కదండి, అవి కూడా క్యాన్సిల్ అవుతాయంటే అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే, ఉదాహరణ, నా సొంత ఉదాహరణ చెప్తాను, తర్వాత బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టులో లేత లేత చిగుళ్ళు ఉన్నాయి చివర్లో. ఆ చిగుళ్ళను తుంచేయటం ఎంతో సులువు, కానీ ఆ చెట్టుకున్నటువంటి వేళ్ళని పెకిలించాలి అంటే గనక చాలా కష్టమైనటువంటి పని. ఈ చిగుళ్ళు అనేటటువంటివి మానవ సంస్కారాలు, వాటిని తొలగించటం సులువు. ఈ వేళ్ళు భూమిలో పాతుకుపోయి భూమి మట్టితోటి అనుబంధం పెంచేసుకున్నటువంటి వేళ్ళు అనేటటువంటివి సహజ సంస్కారం, వాటిని తొలగించటం సులువు కాదు. అదే విధంగా బాబా ఏం చెప్పారంటే, పరిణామ దశ నుంచి ఏర్పడినటువంటి సంస్కారములు కనుక మనస్సు మీద ఆ సంస్కారములు చెట్టు యొక్క వేళ్లలాగా బాగా లోతుకి పాతుకుపోయి వాటిని మానవులకి తొలగించేటటువంటి శక్తి లేదు. మానవులు వాటిని తొలగించలేరు. అంత లోతుగా పాతుకుపోయినటువంటి సహజ సంస్కారముల్ని సద్గురువు గాని అవతార పురుషుడు మాత్రమే తొలగించగలడు. ఇది డివైన్ ప్లాన్. అలా ఎందుకండి నేనే తొలగించుకుంటాను, ఏవో 4 మంచి పనులు చేసుకుని ప్రమిదలో 2 ఒత్తులు బదులు 4 ఒత్తులు వేసుకుంటాను నేను అని అంటే కుదరదు. ఎందుకంటే దిస్ ఈజ్ ది డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్ లో అలా ఉంది, అది అంతే. సహజ సంస్కారములు అనేవి మానవులు ఎవ్వరూ తొలగించలేరు. తొలగించని విధంగా అలా ఏర్పాటు చేయబడింది. మనం మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత, మనలో మంచిని పెంచుకున్న తర్వాత, మనం హోంవర్క్ చేసుకుని మనలో చెడును తగ్గించుకున్న తర్వాత, అప్పుడు సద్గురువు గమనిస్తాడు మనల్ని. సద్గురువు సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఈ రోజుని మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఈ రోజునున్న పంచసద్గురువులందరూ కూడా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చూస్తున్నారు. కానీ మనల్ని పట్టించుకోరు. ఎందుకంటే మనం బోల్డ్ హోంవర్క్ చేయాల్సి ఉంది. ఇంకా మంచి పనులు చేసుకుని చెడుని తగ్గించుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకుని ప్రేమను పెంచుకోవాలి. ఈ హోంవర్క్ అంతా అయ్యి మనం ఒక 80% ప్రేమ, 90% ప్రేమ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక 90% చెడు సంస్కారాలని తగ్గించుకుని మంచి పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత, మన హోంవర్క్ మనం చేసి మంచి ప్రోగ్రెస్ సంపాదించిన తర్వాత అప్పుడు మనం సద్గురువు దృష్టిలో పడతాం. వీడు చాలా వర్క్ చేశాడు, చాలా ప్రోగ్రెస్ సాధించాడు, అయితే ఈ చివరిలో ఉన్నటువంటి సహజ సంస్కారాలు వీడి వల్ల కాదు, ఇవి తీసేద్దామని చెప్పి సద్గురువు తొలగించటం, తద్వారా మనకి గమ్యాన్ని చేరటం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనండి? ఎస్ సార్, జై బాబా, చాలా క్లారిటీగా ఉంది. అయితే ఇప్పుడు సార్ మిగతా వాళ్ళకి అబ్జెక్షన్ లేదు కదండి? మీకు కూడా సమయం అంటే మనం జాయిన్ అయ్యి 1 అవర్ అయింది, ఇంకా 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఓకే, నాకేం పర్వాలేదు. ఓకే ఓకే. ఆ 2 ప్రశ్నల్లో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సార్, ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ సార్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, ఇప్పుడు దానికి నేను సమాధానం చెప్పగలను, కానీ దానికి ముందు దాన్ని ప్రాబ్లంగా, సెక్స్ని ప్రాబ్లంగా అసలు ఎందుకు చూస్తున్నాము, ఏంటి అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా వివరించడానికి ట్రై చేయండి, అప్పుడు నేను సమాధానం చెప్తా. వై సెక్స్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మొదటిది ఈ లింగ భేదం, స్త్రీ తత్వం పురుషతత్వం తన దగ్గర లేనటువంటిది, ఈ ఆకర్షణ అంటే ఆ స్త్రీలో లేనటువంటిది పురుషుల్లో ఉన్న, దీని గురించి ఆ క్రేవింగ్ అనేది పుడుతుంది, దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలం? జై బాబా, నేను ఇలా చెప్పచ్చండి. అసలు ప్రాబ్లం ఎందుకు అంటున్నాము అంటే, చేసేసి మీ దగ్గరికి వస్తాను.
సో ఇప్పుడు అంటే మీరు అడిగారు కదా. ఒక నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఉమా గారిది కామెంట్ చేశాక ఐ విల్ కమ్ టు యూ. ఉమా గారు, ఇప్పుడు మీరు వివరించిన దాంట్లోనే సమాధానం ఉంది. అది ఎక్కడుంది, ఎలా ఉంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడగండి, ఇందాక ఏదో అడగబోయారు. జయబాబా మీరు అన్నారు కదా వై ఇస్ ప్రాబ్లం, సెక్స్ ప్రాబ్లం అన్నారు కదా. యాక్చువల్ అది మనం ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటున్నాం అంటే నేను వేరు వాళ్ళు వేరు అని అనుకుంటున్నాం కాబట్టే కదా అది ప్రాబ్లం. లింగ భేదం అనేది వచ్చింది, ఈ క్రేవింగ్ అనేది వచ్చింది. యాక్చువల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వేరు వాళ్ళు వేరు అనుకుంటున్నాం కాబట్టే కదండి ఇవన్నీ వచ్చాయి. దట్స్ వై వీఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం అని నాకు అనిపించింది. జై బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. బాబా చెప్పింది ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో మెహరీసాగా నేను మగవాణ్ణి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా రూపాన్ని బట్టి, నా మీసాలను బట్టి నేను మగవాణ్ణి అనుకుంటున్నాను. అయితే నాలో పురుష సంస్కారములు ప్రకటితముగా ఉన్నాయి. నాలో ఉన్న సంస్కారాల్లో పురుష సంస్కారాలు అన్నీ కూడా ప్రకటితంగా ఉండి నా యొక్క ప్రవర్తన పురుషుడిలాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు గొంతు కూడా స్త్రీలకు గొంతు ఒక రకంగా ఉంటుంది, మగవాళ్ళ గొంతు ఇంకొక రకంగా ఉంటుంది. మనం గొంతుని బట్టి మాట్లాడేది మనిషిని చూడకపోయినా స్త్రీల పురుషులు అనేది మనం చెప్పేయగలం. అలాగా పురుష లక్షణాలు స్త్రీ లక్షణాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు నాలో ఉన్న సంస్కారాల్లో ఇటువంటి పురుష తత్వానికి సంబంధించిన సంస్కారాలు మాత్రమే పనిచేస్తున్నాయి కనుక నేను పురుషుని అనుకుంటున్నాను. నాలోనే స్త్రీ సంస్కారాలు కూడా ఈ రోజున ఉన్నాయి, కానీ ఆ సంస్కారములన్నీ నిద్రావస్థలో ఉన్నాయి, డార్మెంట్ స్టేట్ లో ఉన్నాయి అని చెప్పారు బాబా. ఈ పురుష అనుభవం పొందిన తర్వాత తదుపరి జన్మలో మళ్ళీ నేను పురుషుడిగానే పుట్టచ్చు, స్త్రీగా కూడా పుట్టచ్చు, ఏదైనా జరగచ్చు. అది మన సంస్కారాల ప్యాటర్న్ బట్టి ఉంటుంది. తదుపరి జన్మలో నేను స్త్రీగా పుట్టాను అనుకుందాం. అప్పుడు నాలో ఉన్నటువంటి స్త్రీ సంబంధమైనటువంటి సంస్కారములన్నీ కూడా నా ప్రవర్తనని ప్రకటితం చేస్తాయి. నాలో పురుష సంబంధమైనటువంటి సంస్కారములన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి. అందుచేత ఏకకాలంలోనే మనము పురుషుడు స్త్రీ రెండూను. అది ఒక పాయింట్. ఇప్పుడు నేను పురుషుణ్ణి అనుకున్నా, నేను స్త్రీని అనుకున్నా, లేదంటే ఈ రెండు తత్వాల్లో ఒక తత్వం యాక్టివ్గా ఉంది, ఇంకోటి డార్మెంట్ స్టేట్ లో ఉంది, ఈ రెండు తత్వాలు నేనే అనుకున్నా, ఈ మూడు అభిప్రాయాలు కూడా ఫాల్స్ ఈగోలోకి వస్తాయి. నేను పురుషుడిని ఫాల్స్ ఈగో, నేను స్త్రీని ఫాల్స్ ఈగో, నేను రెండు అది కూడా ఫాల్స్ ఈగో. మరి రియల్ ఈగో ఏంటి అంటే అసలు నిజానికి నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు. ఈ సంస్కారాల యొక్క ప్రభావం వల్ల ఈ జన్మలో నేను పురుషుడిగా ఫీల్ అవుతున్నాను, అంతేగాని నేను నిజంగా పురుషుడిని కాదు, నేను స్త్రీని కూడా కాదు, నేను భగవంతుడిని. భగవంతుడికి జెండర్ లేదు, భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. మనం భగవంతుడు అని మగవాణ్ణి సంబోధించినట్టుగా అంటామే గాని భగవతత్వానికి లింగం అనేటటువంటిది లేదు. అది నా యొక్క నిజస్థితి. కానీ సంస్కారాల ప్రభావం వల్ల నాకు మగ శరీరం వచ్చింది, సంస్కారాల ప్రభావం వల్ల నాలో మగతత్వం ఉంది. ఇప్పుడు ఇదంతా సంస్కారాల వల్ల జరుగుతున్నది మాత్రమే. ఏమండి? ఇప్పుడు లెట్స్ కమ్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ ది సెక్స్. బాబా చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇందులో ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అని చెప్పి ఒక డిస్కోర్సెస్ లో ఒక డిస్కోర్సే ఉంది. అందులో ఏం చెప్పారంటే, ఇందాక మనం ద్వంద్వ అనుభవాల గురించి చెప్పుకున్నాం. బీదవాడు ధనికుడు అది ఒక ద్వంద్వ అనుభవం, పొడుగ్గా ఉన్నవాడు పొట్టిగా ఉన్నవాడు అది ఇంకొక ద్వంద్వ అనుభవం, డబ్బులున్నవాడు అది అయిపోయింది కదా, చదువుకున్నవాడు చదువుకోనివాడు, అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళు, ఇవన్నీ కూడా ద్వంద్వ అనుభవాలు. ఇలాంటి ద్వంద్వ అనుభవాల్లోనే ఇంకొక ద్వంద్వ అనుభవాల యొక్క పేరు, ఇంకొక ద్వంద్వం ఏమిటి అంటే నేను పురుషుడిని నేను స్త్రీని అని అనుకోవటం కూడా ద్వంద్వం. అందుచేత ఇప్పుడు పురుషుడుగా పుట్టినా స్త్రీగా పుట్టినా గాని
మనకి ఈ ద్వంద్వానుభవానికి మనం లోనై ఉన్నాం గనక 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి లైంగిక జీవనం గడపటం, 2 లైంగిక జీవనం గడపకుండా బ్రహ్మచర్యం పాటించటం. 2 అవకాశాలు ఉన్నాయి మనకి. బ్రహ్మచర్యం పాటిస్తే గనక బ్రహ్మ మనసులో చరించటం అనేటటువంటి పని మనం చేస్తూ బ్రహ్మని నిత్యం స్మరిస్తూ జీవిస్తే అది బ్రహ్మచర్యం అవుతుంది. అయితే ఆ పనిలో ఉన్నవాళ్ళు సాధారణంగా సంస్కారాల లంపటంలో పడకుండా, సంసార లంపటంలో పడకుండా వాళ్ళు అలైంగిక జీవనాన్ని జీవిస్తారు. అందుచేత బ్రహ్మచర్యంలో ఉండటం కానీ, వివాహం చేసుకుని వైవాహిక జీవితం గడపటం కానీ 2 ఆప్షన్స్. 3వ ఆప్షన్ ఏమిటి అంటే వివాహం చేసుకోకుండా లైంగిక జీవనం గడపటం. అది ఒక మనిషితో కావచ్చు, పలువురితో కావచ్చు. దీన్నే మనం వ్యభిచారం అంటాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రహ్మచర్యం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, వ్యభిచారం, ప్రామిస్క్యూటీ అన్నారు బాబా. 3 ఆప్షన్స్ ఉన్నాయి సెక్స్ విషయంలో మనిషికి. ఇప్పుడు ఈ సెక్స్ విషయంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే సెక్స్ని అనుభవించటం అనేటటువంటిది ఒకటి, 2 సెక్స్కు దూరంగా ఉండటం అనేటటువంటిది ఒకటి, 2 ఉన్నాయి. దీన్ని బాబా ఏమన్నారంటే రిప్రెషన్ అండ్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇంటెలిజెన్స్ అంటే సెక్స్ని స్వీకరించి దాని అనుభవాన్ని పొందటం. వైవాహిక జీవితంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, పెళ్లి కాకుండా ఇంకొక మనిషితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు సెక్స్ అనేటటువంటిది లైంగిక జీవనాన్ని అంగీకరించి వాళ్ళు దాన్ని అనుభవించడం అనేది చేస్తున్నాం మనం. ఇది ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. అలా కాకుండా బ్రహ్మచర్యం చేసేవాళ్ళు ఈ సెక్స్ భావనలకి దూరంగా ఆలోచిస్తూ రిప్రెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు అవి బహిర్గతం కాకుండా వీళ్ళ ఆలోచన, వీళ్ళ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని వాళ్ళు జీవించడం ద్వారా వాళ్ళు రిప్రెషన్ అనేటటువంటి పని చేస్తున్నారు. అయితే బాబా చెప్పింది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు బ్రహ్మచారి లాగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉంటే ప్రాబ్లం లేదు. సెక్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళకి నచ్చిన విధానాలను వీళ్ళు ఎన్నుకున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ బ్రహ్మచారి ఉన్నాడు అనుకుందాం. బ్రహ్మచారి తన లైంగిక జీవనం నాకు వద్దు, నా దైవ స్మరణలోనే నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి మనిషి 100కి 100 పాళ్ళు ఆ నిర్ణయం మీద నిలబడే జీవిస్తున్నాడా అనేది ప్రశ్న. కొంతకాలం బ్రహ్మచర్యం అయిన తర్వాత మనసు మార్చుకుని, అబ్బే వంట చేసుకోవాలంటే చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది, బట్టలు ఉతుక్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ నాకు చేతకాని పనులు, నాకు భార్య ఉంటే ఇవన్నీ చేసి పెడుతుంది, నేను భార్యను ప్రేమగా చూసుకుంటానని మనసు మార్చుకుని బ్రహ్మచారి వివాహితుడు కావచ్చు. లేదంటే బ్రహ్మచర్యం చేస్తూనే తన మనస్సు నిండా స్త్రీలను నింపుకుని కూడా బ్రహ్మచర్యం చేయొచ్చు. అది ప్రాబ్లం. ఏదో ఒక దానికి హృదయపూర్వకంగా ఎంచుకుని ఏదో ఒక మార్గంలో వెళ్తే సెక్స్ అనేటటువంటిది ప్రాబ్లం కాదు. కానీ ఈ ఇంటెలిజెన్స్ అండ్ రిప్రెషన్ల మధ్యని కొట్టుమిట్టాడటం అనేటటువంటిది ప్రాబ్లం ఆఫ్ సెక్స్ అని చెప్పారు బాబా. రిప్రెషన్లో ఉండి సెక్స్ వల్ల బలమైనటువంటి బంధాలు ఏర్పడుతున్నాయి నాకు, నేను గమ్యానికి వెళ్ళడానికి ఇవి అడ్డుకుంటున్నాయి నాకు అనే భావం కలిగినప్పుడు లైంగిక అనుభవం పొందిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే నేను బంధాలు అనవసరంగా పెంచుకుంటున్నాను అని చెప్పి దూరంగా ఉందాము, ఈ లైంగిక అనుభవానికి దూరంగా ఉందామని చెప్పి ప్రయత్నిస్తాడు. అంటే లైంగిక జీవనంలో అనుభూతి ఉందే గాని సంతృప్తి అనేటటువంటిది లేదు. ఎక్కడో మనసులో పీగుతుంది. నేను ఎందుకు దీనికి లోబడి ఉన్నాను అనేటటువంటిది మనసులో పీకుతూ ఉంది. సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లేదు. అలా అని రిప్రెషన్ ఆప్షన్ తీసుకుని బ్రహ్మచారిలాగా పూర్తిగా అటువైపు ఉందాము అనుకుంటే, బ్రహ్మచారి ఆ స్థితిలో కూడా పూర్తి సంతృప్తి అనేటటువంటిది లేదు. ఎక్కడో లోపల మనకి అరే చేతులు కాలుతున్నాయి, బట్టలు ఎత్తుకోవడం తెలియట్లేదు, ఇటువంటి సమస్యలతోటి తను వేధించబడుతూ అక్కడ తను సంతృప్తిగా లేడు. ఇది ప్రాబ్లం ఆఫ్ సెక్స్ అని చెప్పారు బాబా. మనం బ్రహ్మచర్యం చేసినా సెక్స్ అనేది ఒక ప్రాబ్లం అయి కూర్చుంటుంది మనకి. చక్కగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం జీవిస్తున్నా సెక్స్ అనేది ప్రాబ్లమే మనకి. ఎందుకంటే అందులో అనుభవం ఉంటుంది కానీ
పూర్తి సంతృప్తి అనేటటువంటిది ఉండదు. మనం అనవసరంగా బంధాలను పెంచుకుంటున్నాం అనేటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు అది ప్రాబ్లంగా మన ఎదురుగుండా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉమా గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈ సమస్య నుంచి బయటికి దాటి వెళ్ళటం ఎలాగా అంటే, ఇప్పుడు రిప్రెషన్ అనే దాన్ని అర్థం చేసుకుందాం. అంటే తెలుగులో దాన్ని విస్మరించటం అని చెప్పుకోవచ్చు. లైంగిక అనుభవాన్ని విస్మరించి బ్రహ్మచర్యాన్ని గడపటం. ఈ విస్మరించటం అనేటటువంటి పనిలో మనం ఏం చేస్తున్నామంటే, మనకి లైంగిక కోరికలు ఉన్నాయి, కానీ ఆ ఉన్న కోరికల్ని మనం విస్మరిస్తున్నాం. అసలు లైంగిక కోరికలే గనక లేకుండా ఉంటే మనకి వాటిని విస్మరించాల్సినటువంటి పని లేదు. మనకి విస్మరించటం కానీ ఇంటెలిజెన్స్ అనుభవం కానీ కోరికల ద్వారానే జరుగుతుంది. మనం లైంగిక జీవనాన్ని ఎంచుకున్నాము అంటే మనకి లైంగిక విధమైనటువంటి కోరికలు ఉన్నాయి, అందులో సందేహం లేదు మనకి. అలా అని బ్రహ్మచర్యం ఎంచుకున్నాము అంటే బ్రహ్మచర్యంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనసులో వచ్చేటటువంటి ఈ లైంగిక భావాలని మనం విస్మరించుకుంటూ వెళ్తున్నాం. ఈ ఆలోచన మంచిది కాదు, మనం దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చుందాం అని దాన్ని విస్మరిస్తున్నాం. కోరికలు రావడం అనేటువంటిది పోలేదు. ఆ మక్కు అనేటటువంటిది ఇతరుల మీద, అంటే పురుషుడికి స్త్రీ మీద కానీ స్త్రీకి పురుషుడి మీద కానీ ఉండే మక్కు అనేటటువంటిది లేకుండా పోలేదు. దాన్ని విస్మరిస్తున్నాడు, అణుచుకుంటున్నాడు. అలా అది జరుగుతుంది అక్కడ. అందుచేత ఈ రెండిటికి మూలం ఏమిటి అంటే కోరికలు. అసలంటూ మనకి లైంగిక వాంఛలు ఉండటం వల్ల, వాటి మీద ప్రీతి ఉండటం వల్ల దాన్ని అనుభవించటం కానీ బలవంతాన్ని దాన్ని అణుచుకోవటం కానీ చేస్తున్నాం. అసలంటూ ఆ కోరికే గనక లేకుండా ఉంటే సెక్స్ అనేటటువంటి జీవితంలో ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లం కానప్పుడు మనం మన జీవితాన్ని బ్రహ్మచారిగా అయినా జీవించవచ్చు, వైవాహిక జీవితాన్నన్నా జీవించవచ్చు. మనసులో మాత్రం మనకి క్రేవింగ్ అనేటటువంటిది లేదు. వైవాహిక జీవితానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల మేరకు మనం సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తితోటే సంబంధం కలిగి ఉంటాం. మనం ఆ ఒక వ్యక్తితోటే సంబంధం కలిగి ఉండటం ద్వారా మనకి తెలియకుండానే ఇతరుల మీద ఉన్నటువంటి ఈ లైంగిక వాంఛల్ని మనం అదుపులోకి తెచ్చుకుంటున్నాం. ఆ విధంగా దానిలో ఆధ్యాత్మిక విలువ ఉంది. అలా కాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా విశృంఖల శృంగార జీవనం గడిపేటటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకోకుండా దానికి రకరకాల అందమైన పేర్లు పెట్టుకుని సహజీవనం అని, లివింగ్ టుగెదర్ అని, అదని ఇదని రకరకాల అందమైన పేర్లు పెట్టుకుని గడిపేటటువంటి వాళ్ళకి ఇటువంటి నిబంధనలు లేకపోవటం వల్ల, మనస్సును నియంత్రించుకునేటటువంటి అవకాశం వాళ్ళకి లేకపోవటం వల్ల అది ఆధ్యాత్మికంగా అధమాధమైనటువంటి జీవనం. కోరికలు లేకుండా, క్రేవింగ్ అనేది లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత లైంగిక అనుభవం వద్దు అంటే అది కూడా తప్పది. పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో లైంగిక జీవనం అనేటటువంటిది భాగం, అది ధర్మం. ధర్మబద్ధమైనటువంటి లైంగిక జీవితం గడపటం క్రేవింగ్ కాదు. కానీ శృతి మించి ఆ విషయంలో ప్రవర్తించటం అనేది క్రేవింగ్ లోకి వెళ్తుంది. అందుచేత బ్రహ్మచర్యం చేసిన, వైవాహిక జీవనం గడిపినప్పటికీ కూడా మనకి దాని మీద మక్కువ, ప్రీతి లేకుండా ధర్మబద్ధంగా ఎంతవరకు, ఏ పరిధి వరకు దాన్ని అనుభవించాలో అంతవరకు గనక ఉంటే మనకి క్రేవింగ్ అనేది లేనట్లే. ధర్మబద్ధమైనటువంటి కోరికలే మనకున్నాయి. అందుకని ధర్మ అర్థ కామ మోక్షం అన్నారు. ఈ అర్థము గాని, డబ్బు సంపాదన గాని, కామము కోరిక గాని రెండూ కూడా ధర్మబద్ధమై ఉండాలి. అర్ధకామాలు ధర్మబద్ధమై ఉండాలి. ఆ ధర్మబద్ధంగా మనం జీవించినప్పుడు అది బ్రహ్మచర్యం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, మనకి మోక్షం అనేటువంటిది వస్తుంది. ధర్మాన్ని దాటి, పరిధిని దాటి వెళ్తే మోక్షం అనేది రాదు. అందుకనే ధర్మార్థ కామ మోక్షములు అన్నారు. క్లియర్ అండి? ఉమా గారు మ్యూట్ లో ఉన్నారేమో చూసుకోండి. సార్ చాలా క్లియర్గా ఉంది సార్. ఓకే, అందరికీ అర్థమైందండి? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఈ విషయంలో?
క్లియర్ అవుతుంది, క్లియర్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఉమాగారు, అర్థమైందండి, అర్థం. వెరీ గుడ్, జై బాబా. ఉమాగారు, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇది లాస్ట్ క్వశ్చన్ సార్. అది రిచువల్స్ గురించి, కర్మకాండల గురించి వివరించమని విజయ్ కుమార్ గారు కూడా అడిగారు. దాన్ని ప్రశ్న రూపంలో అడిగితే చెప్తాను, ఎందుకంటే కర్మకాండ అనేది పెద్ద సబ్జెక్ట్. అది దానిలో ఏం చెప్పాలనేది మీరు ప్రశ్నించడం ద్వారా నాకు తెలుస్తుంది. అంటే ఈ కర్మకాండలు మనల్ని బంధిస్తాయి, బంధనాల్లో ఉంచుతాయి అన్న విషయం తెలుసు. కానీ బాబా చెప్పినట్టు ఈ కర్మకాండల గురించి చేయకూడదు అని అంటారు కదా. మరి కానీ మనసు మాత్రం అటువైపే, అంటే అవి అంధవిశ్వాసమో మూఢ విశ్వాసమో అనుకోవచ్చు, అలానే వాటిని చేయటానికే ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఇందాక ఆ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ నుంచి ఎలా బయటపడాలో చెప్పారు, అలాగే వీటి నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా చెప్తే బాగుంది. విజయ్ కుమార్ గారు, మీ ప్రశ్న అదేనండి? ఇంకా ఏదన్నా ఉందా? ఆయన ఉన్నారా మనకి ఇప్పుడు కాల్లో? ఉన్నారు ఆయన? అంతే అంతే, ఉన్నారు సార్, ఉన్నారు. సరే, ముందు పదాలకి అర్థం తెలుసుకుని అప్పుడు సబ్జెక్ట్ లోకి వెళదాం. కర్మ, కాండ, రెండు పదాలు. కర్మ అంటే మనం ఏ పని చేసినా దాన్ని కర్మ అనొచ్చు. కాండ అంటే గ్రూప్. ఎక్కువ కర్మలు చేసినప్పుడు అవన్నీ ఒక గ్రూపుగా మనం పరిశీలిస్తే దాన్ని కాండ అంటారు. కర్మకాండ అంటే పనుల యొక్క సమూహము, అది దాని యొక్క అర్థం. అయితే టెక్నికల్ గా వంట చేసామనుకోండి, వంట చేసేటప్పుడు అనేక పనులు చేస్తాం మనం. ఆ అన్ని పనుల్ని కలిపి మనం వంట అంటున్నాం. కాయగూరలు కడగటం, కొయ్యటం, వండటం, తాలింపు వేయటం, ఇన్ని పనులు ఉన్నాయి. ఈ అన్నిటినీ కలిపి వంట అనే ఒక దాంతో చెప్తున్నాం మనం. అంటే వంట అనేటటువంటిది ఒక కర్మకాండ. అలాగే భోజనం చేయటం అనేటువంటిది ఇంకొకటి ఉంది. భోజనం చేయటంలో మనం అనేక పనులు చేస్తుంటాం. అన్నం కలుపుతుంటుంటాం, ఆవకాయ తింటాం, పప్పు తింటాం, సాంబార్ తింటాం, మధ్య మధ్యలో నీళ్లు తాగుతుంటాం, చేయి కడుక్కుంటాం. ఇవన్నీ కలిపి భోజనం చేయటం అన్నాం మనం. అందుచేత భోజనం చేయటం కూడా కర్మకాండ. ఈ విధంగా చూస్తే ఏదైనప్పటికీ కూడా కర్మకాండలోకే వస్తుంది. ఇది ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని అర్థం ప్రకారం మనం ముందుకెళ్ళిపోతే ఏదైనా కర్మకాండ అవుతుంది. కానీ కర్మకాండ అనేటటువంటి పదాన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వాడతారు, కానీ వండుకోవటానికి, తినటానికి కర్మకాండ అనే పదాన్ని వాడరు. వాడకపోయినప్పటికీ కూడా వంట చేయడం అనేది కర్మకాండే, భోజనం చేయడం అనేది కూడా కర్మకాండ. మనం ఏ పని చేసినా అది కర్మకాండే అవుతుంది. కానీ ఇది భగవంతుని ఎడల మనకున్నటువంటి భక్తి భావాన్ని ప్రదర్శించుకోవటానికి చేసే పనులకి మాత్రమే పరిమితం చేశారు ఈ పదాన్ని. అంటే భగవంతుని విగ్రహం ఎదురుగుండా కూర్చుని ఆకు పూజ చేయటం కానీ, కుంకుమ పూజ చేయటం కానీ, కొబ్బరికాయలు కొట్టడం, పొర్లు దండాలు పెట్టడం, గుంజీలు తీయటం, ఇలాంటివి మనకి భగవంతుని ఎడలు ఉన్నటువంటి భక్తి భావాన్ని వ్యక్తం చేయటానికి ఏ పనులు చేస్తే ఆ పనుల సమూహం అంతా కలిపి కర్మకాండ అన్నారు. మిగిలిన వాటికి ఈ పదాన్ని వాడరు. అంతే, అదొక నొటేషన్ అంతే. సో ఇప్పుడు బాబా ప్రేమికుల్లో ఉన్నటువంటి అవగాహన ఏమిటి అంటే, బాబా కర్మకాండ వద్దన్నారు, బాబా కర్మకాండ తప్పన్నారు అని చాలా మంది తెలియక ఆ కామెంట్ చేస్తూ ఉంటారు. బాబా కర్మకాండ తప్పని ఎప్పుడూ చెప్పలేదు. కర్మకాండ తప్పు కాదు. ప్రతి పనికి ఒక విలువ ఎలా ఉందో, ఇప్పుడు వంట అనేటటువంటి కర్మకాండ ఉంది, దానికి ఒక విలువ ఉంది. ఆ వంట చేయటం ద్వారా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక పూట భోజనం చేయొచ్చు. అలాగే భోజనం అనేటటువంటి కర్మకాండ చేయటం ద్వారా మనకి నీరసం రాకుండా మనల్ని మనం రక్షించుకుంటున్నాం. ప్రతి దానికి ఒక విలువ ఉంది. అలాగే ఈ భగవంతుని ఎడల మన భక్తిని ప్రదర్శించేటటువంటి పనులకు కూడా విలువ ఉంది. ఈ కర్మకాండకి కూడా విలువ ఉంది. ఈ కర్మకాండ చెయ్యకుండా భగవంతుని మీద మన భక్తిని ప్రదర్శించుకోవచ్చు కదా, మనసులో అనుకుంటే సరిపోదా అని ఆర్గ్యూ చేయొచ్చు. సరిపోతుంది, కొంతమందికి సరిపోతుంది. అలా సరిపోయినటువంటి వాళ్ళు ఈ బాహ్యమైనటువంటి పనులు చేయరు. చేయకుండానే నిత్యం వాళ్ళు భగవంతుని తలుచుకుంటూ, కష్టం వచ్చినా భగవంతుని తలుచుకుంటారు, సుఖం వచ్చినా భగవంతుని తలుచుకుంటారు. అంతా నీదే నాయన అనుకుంటూ
వాళ్ళ దృష్టి అంతా కూడా భగవంతుడి మీద పెట్టి జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళకి కర్మకాండ యొక్క అవసరం లేదు. కానీ కొంతమందికి వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించడానికి ఏదో ఒక పని చేస్తేనే గాని వాళ్ళు దృష్టిని కేంద్రీకరించలేరు భగవంతుడి మీద. అలా కేంద్రీకరించటం కోసం ఈ కొబ్బరికాయలు కొట్టటాలు, పొర్లిదండాలు పెట్టాలు, గుడి చుట్టూ తిరగటాలు, ఆకు పూజలు, కుంకుమ పూజలు, కోటి దీపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయటం ఎంత మాత్రం తప్పు కాదు. అలా చేయటం ద్వారా వాళ్ళకి భగవంతుని ఎడల వాళ్ళకున్నటువంటి భక్తిని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. అందులో ఎంత మాత్రం తప్పు లేదు. బాబా కూడా తప్పని ఎప్పుడు చెప్పలేరు. అయితే ఆ పనులు చేయటం ద్వారా వాళ్ళు నిజంగా భగవంతుడి మీద కేంద్రీకరిస్తున్నారా, లేదంటే కోటి దీపాల పూజలో ఒక దీపం పట్టుకుని అక్కడ కూర్చుని వీడియోలు, సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారా? దృష్టి ఎక్కడుంది? ఫేస్బుక్ మీద, భగవంతుడి మీద. ఫేస్బుక్ మీద మన దృష్టి ఉంటే గనక అటువంటి కర్మకాండ అర్థరహితము. నువ్వు చేసే పనికి అర్థం అనేటటువంటిది లేదు. నువ్వు చేసే పని ఒకటి, నీ దృష్టి ఒకటి. అది మనస్ఫూర్తిగా నువ్వు చేయటం లేదు, యాంత్రికంగా చేస్తున్నావు. యాంత్రికంగా అరరే ఈ దీపం ఆరిపోతుంది, కాస్త నూనె పోద్దాం అని చెప్పి సీసా ఓపెన్ చేసి అందులో 4 చుక్కలు నూనె పోసి ఇవన్నీ యాంత్రికంగా చేస్తున్నాం మనం. మనస్సు మాత్రం ఫేస్బుక్ లోకి అప్లోడ్ చేసామా లేదా, అప్లోడ్ చేసిన 5 నిమిషాల్లో ఎన్ని లైక్స్ వచ్చాయి, అరగంటలో ఎన్ని లైక్స్ వచ్చాయి, మనకు తెలుసున్న వాళ్ళందరూ లైక్ చేశారా లేదా, మైండ్ అంతా ఫేస్బుక్ మీదే ఉంది. అటువంటి కర్మకాండ, మనస్ఫూర్తిగా చేయనటువంటి కర్మకాండ అర్ధరహితం, నిరర్ధకం అని బాబా చెప్పడం జరిగింది. అటువంటి కర్మకాండ మంచిది కాదు. అంటే దృష్టి భగవంతుని మీద లేనటువంటి, భక్తి భావం లేనటువంటి కర్మకాండ మనం 100 కొబ్బరికాయలు కొట్టినా, కోటి దీపాలు వెలిగించిన దానివల్ల ఎలాంటి ఉపయోగము, ఆధ్యాత్మిక ఉపయోగం ఏమీ ఉండదు. మనకి ఎలాంటి పుణ్యము రాదు. అటువంటి కర్మకాండ వేస్ట్ అని బాబా చెప్పారు. అందుచేత బాబా ఏం చెప్పారంటే, ఈ కర్మకాండ చేయటం ద్వారా పుణ్యం సంపాదించుకుంటాం మనం. మీరంతా కూడా గత జన్మల్లో ఇటువంటి కర్మకాండలు చేయటం ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల నన్ను మీరు అవతారుడుగా గుర్తించి నమ్మటం అనేటటువంటిది జరిగింది. అవతారుని పరిధిలోకి వచ్చారు మీరు. ఇదంతా మీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమములు, పుణ్య కర్మకాండలు. అంటే మనస్ఫూర్తిగా చేసినవి, హృదయపూర్తిగా చేసినటువంటివి, దృష్టి ఎక్కడో పెట్టి చేసేవి కాదు. అలా హృదయపూర్తిగా మనం చేసుకున్న పుణ్య ఫలంగా ఈరోజు మనం అవతార పురుషుడిని గుర్తించటం, నమ్మటం, ఆయన పరిధిలోకి వెళ్ళటం అనేటటువంటి జరిగింది. ఈ కర్మకాండ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? కర్మకాండ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇదిగో ఇలా ఈరోజు మనం బాబాని, మెహర్ బాబాని అవతార పురుషుడుగా మనం ఏ విధంగా అయితే నమ్మి ఆయన పరిధిలో ఉన్నాం, ఆ పరిధిలోకి తీసుకువెళ్ళటానికి సద్గురువు పరిధిలోకి గాని, అవతారుని పరిధిలోకి గాని మనల్ని తీసుకువెళ్ళటమే ఈ కర్మకాండ యొక్క ఉద్దేశ్యము. కర్మకాండ చేయటం ద్వారా మనకి ఆ ప్రతిఫలం అనేటువంటిది లభిస్తుంది. బాబా ఏం చెప్పారంటే, ఈ ప్రతిఫలం అనేది మీకు ఆల్రెడీ లభించేసింది. కర్మకాండ చేయటం ద్వారా ఎటువంటి ప్రతిఫలం పొందాలో ఆ ఫలితాన్ని మీరు పొందేశారు. ఆ పొందటం వల్లే మీరు నా దగ్గరికి వచ్చారు, నన్ను మీరు నమ్ముతున్నారు. అందుచేత నేనే మీకు దొరికాను కనుక ఇంకా ఇప్పటి నుంచి శేష జీవితంలో కర్మకాండ చెయ్యవలసిన అవసరము లేదు అని చెప్పారు. కర్మకాండ యొక్క అవసరము లేదు అన్నారే కానీ కర్మకాండ తప్పు అని కానీ చెయ్యకూడదని కానీ బాబా ఎక్కడ చెప్పలేదు. కర్మకాండ ఉద్దేశ్యం ఏమిటి? అవతార పురుషుడి దగ్గరికి కానీ సద్గురువుని కానీ మనకి చేర్చడం. మనం ఆ పరిధిలోకి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు కొట్టి గుడి చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, కానీ చేయటం తప్పు కాదు. ఇప్పుడు ఈ రోజున నేను వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయ కొట్టాను అనుకోండి, అది తప్పేమీ కాదు. అది బాబా ప్రేమికుడిగా ఉండి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం ఎంత మాత్రం తప్పు కాదు. ఎప్పుడు ఆ కొబ్బరికాయని నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి నివేదన చేస్తున్నాను నేను అనేటువంటి దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టి భక్తి భావంతో కొబ్బరికాయ కొడితే బాబా ప్రేమికులు కూడా కొట్టుకోవచ్చు, తప్పేమీ లేదు అందులో. కానీ కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొట్టిన తర్వాత పూజారి మనకి పెద్ద చెక్కిస్తున్నాడా, చిన్న చెక్కిస్తున్నాడా, చిన్న చెక్కిచ్చాడు, ఇది పచ్చడికి సరిపోదేమో, ఇలాంటి ఆలోచనలతో చేస్తే అది బాబా ప్రేమికుడైనా బాబా ప్రేమికుడు కాకపోయినా కానీ అటువంటి కర్మకాండ
నిరర్థకము. అందుచేత బాబా కర్మకాండ బాబా ప్రేమికులకి అవసరం లేదు అని చెప్పారు. బాబా ప్రేమికులు కాని వారికి అది అవసరం. వాళ్ళు ఇంకా బాబాని అవతార పురుషుడికి వాళ్ళు గుర్తించట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఆయన్ని అవతార పురుషుడికి చూసిన వాళ్ళు అందరూ అవతార పురుషుడిగా ఆయన గుర్తించలేరు. చూసాహా ఈయన ఏదో చూడటానికి బాగున్నాడు, మిలమల మెరుస్తున్నాడు అనుకున్నారు, వదిలేశారు. మనం చూడకపోయినప్పటికీ కూడా ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మన పూర్వజన్మల యొక్క కర్మకాండ పుణ్య ఫలితం. అందుచేత బాబా ప్రేమికులకి అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి అది అవసరం, వాళ్ళని చేసుకోనివ్వండి. అలా అని బాబా ప్రేమికుల్ని మీరు కర్మకాండ చేయొద్దని బలవంతాన్ని ఆపటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకుంటే చేసుకోవచ్చు. మన హృదయం లగ్నం ఎక్కడుంది, భగవంతుని మీద బాబా మీద లగ్నమై ఉన్నప్పుడు కర్మకాండ మనం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే, రెండిటికీ సమానమైన విలువే ఉంటుంది. ఇది బాబా చెప్పిన విషయాలు. కుమార్ గారు క్లియరా అండి? ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? క్లియర్ సార్. అయితే దీనికి ఇంకొకటి చిన్నది యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు బాబా పరంగా కర్మకాండ అంటే కేవలం పూజా విధానం అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్పారు. ఇది ఇంకోటి ఈ శ్రాద్ధ కర్మలు చేస్తున్నారు చూడండి, అది కూడా కర్మకాండ కిందకి వస్తుందట. అలాంటి పనులు చేస్తున్నప్పుడు మరి వాటిని కూడా చేయొచ్చా చేయకూడదా అనేటువంటి సందేహాలు కూడా ఉంటాయి కదా, అది కొద్దిగా క్లారిఫై చేస్తాం. అయితే శ్రాద్ధ కర్మలు ఇప్పుడు గుడి దగ్గర చేసే పనులన్నీ కూడా మనం భగవంతుని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి కోసం చేస్తున్నాము. శ్రాద్ధ కర్మలు అనేటువంటి భగవంతుడి కోసం కాదు, మన పూర్వీకుల కోసం చేసేటటువంటి, కానీ దాన్ని కూడా కర్మకాండ అంటారు. అయితే కర్మకాండ విషయంలో బాబా చెప్పింది, ఈ శ్రాద్ధ కర్మల విషయంలో బాబా చెప్పింది ఏమిటి అంటే రీఇన్కార్నేషన్ అండ్ ఆ చాప్టర్ ఏంటది, పునర్జన్మ మరియు కర్మ. రీఇన్కార్నేషన్లో బాబా చెప్పింది ఏమిటి అంటే మరణం తర్వాత 3 రోజుల వరకు మరణించిన వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళ సంబంధికులు వాళ్ళ సంబంధిత ప్రదేశాల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, శరీరం లేకపోయినప్పటికీ కూడా. ఈ 3 రోజుల్లో మనం శరీరాన్ని తగలబెట్టేసినా పాతేసినా వాళ్ళకి తెలుస్తుంది. ఈ 3 రోజుల తర్వాత ఈ అనుబంధం అయితే వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళు మనకు తెలియదు, వాళ్ళకి మాత్రం మనం కనిపిస్తూ ఉంటాం, వాళ్ళు గమనించగలుగుతారు 3 days వరకు. ఈ 3 days అనేది ఖచ్చితమైనది కాదు, అది 4 days అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, బట్ జనరల్ గా 3 days. ఈ 3 రోజుల తర్వాత ఈ అనుబంధం అనేటటువంటిది మరణించిన వాళ్ళకి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు కళ్ళు అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్ళాం, అంతా స్పష్టంగా కనిపిస్తుంది కళ్ళద్దాలు ఉండటం వల్ల. కానీ డ్రైవ్ చేయగా 2 వీలర్ డ్రైవ్ చేయగా దుమ్ము పడింది, బోల్డ్ అంత దుమ్ము పడింది. దుమ్ము పడి ఇందాక కనిపించిన స్పష్టత ఇప్పుడు లేదు, దుమ్ము అడ్డం రావటం వల్ల. అలాగా అద్దాలు ఏ విధంగా అయితే మసకబారుతున్నాయో 4వ రోజు నుంచి ఈ అనుబంధం కూడా మసకబారిన అద్దాలలాగా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిపోతూ 13వ రోజు వచ్చేసరికి టోటల్ గా 0 అయిపోతుంది. 13 రోజుల వరకు ఉంటుంది అతి బలహీనమైనటువంటి సంబంధం, తెలిసి తెలియనట్లుగా తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. 13 రోజుల తర్వాత మరణించిన వ్యక్తికి ఈ భౌతిక జగత్తుకి ఎలాంటి సంబంధము ఉండదు అని బాబా చెప్పారు. అంటే 13 రోజుల తర్వాత మనం ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ కాదు, మనం ఏం పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తినలేరు. పిండదానం అని చెప్పి పిండాలు పెడుతున్నాం, వాళ్ళకి శరీరమే లేకుండా పిండాన్ని ఎలా తింటారు వాళ్ళు? అలాగే పితృదేవతలు వచ్చి మనల్ని దీవిస్తారు, ఈ పనులు చేస్తే, ఈ పండగ రోజుని ఈ పూజ చేసుకుంటే మనకి పితృదేవతలు వచ్చి దీవిస్తారు అంటారు. వాళ్ళు దీవించరు, వాళ్ళ పని వాళ్ళకు ఉంది, వాళ్ళు దీవించరు. దీవించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం కనపడం, మొదటి 3 రోజుల్లోనే కనిపిస్తాము, మిగిలిన 10 రోజుల్లోనూ అస్పష్టంగా కనిపిస్తాము, 13వ రోజు తర్వాత అసలు కనిపించం. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎలా దీవిస్తారు? వాళ్ళు అసలు వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంలో మనమే కాదు, భౌతిక ప్రపంచంలో ఏదీ కనిపించదు వాళ్ళకి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏమిటి వాళ్ళ పని? వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి స్వర్గ అనుభవం కానీ నరక అనుభవాన్ని కానీ వాళ్ళు పొందుతూ ఉంటారు, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. భౌతిక ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు. అందుచేత 13 రోజుల తర్వాత మనం చేసేటటువంటి పనులకి వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు. ఈ సందర్భంలోనే ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఆటో రేటింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియ
ప్రచారంలో ఉంది ఇప్పుడు. అది ఏమిటి అంటే, చనిపోయిన వాళ్ళతోటి మనం మాట్లాడొచ్చని, వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలనుకుంటే ఓ పెన్ను పేపర్ పట్టుకుని మనం కూర్చుంటే మన చెయ్యి మనకు తెలియకుండానే రాసేస్తుందని, వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా ఈ చెయ్యి ఆటోమేటిక్ గా రాసేస్తుందని, ఈ ప్రక్రియను ఆటో రైటింగ్ అంటారని ప్రచారంలో ఒక ప్రాక్టీస్ ఉంది. తెలియని వాళ్ళు ఆ ప్రక్రియను నమ్మటం, నా బిడ్డ చనిపోయాడు, నా చనిపోయిన బిడ్డ నాతోటి అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి వీళ్ళు పేపర్ మీద రాసేసి, ఇదిగో నా బిడ్డ ఇలా రాయించాడు ఆటోమేటిక్ గాను, నా చెయ్యి అలా వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేటటువంటిది మనం చర్చించాల్సిన అవసరమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే 13వ రోజు తర్వాత గతించిన వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధము ఉండదు అన్నప్పుడు ఈ చేతులు ఆటోమేటిక్ గా రాయటం అనేది జరగదు. వాళ్ళు వచ్చి మనతో కమ్యూనికేట్ చేయరు. ఇది బాబా చెప్పిన విషయం. అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి కొన్ని సాంప్రదాయం అనుకుంటూ కొన్ని వాటికి మనం అలవాటు పడిపోయాం కనుక ఇది బాబా చెప్పినటువంటి విషయాలు తెలియనటువంటి వాళ్ళకి మింగుడు పడని విషయము. అందుకని మనం ఈ విషయాన్ని ప్రతి వాళ్ళ దగ్గరికి సులువుగా తీసుకెళ్ళిపోకూడదు. మనకి బాబా మీద నమ్మకం ఉంది గనక ఆయన ఏది చెప్తే అది మనం నమ్ముతాం. బాబా యందు నమ్మకం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 13వ తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు, ఇదంతా వేస్ట్ అని మనం వాళ్ళని అడ్డుకోకూడదు. వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనం కూడా చేశాం. బాబా ఫోల్డ్లో రావడానికి ముందు మనం కూడా 13వ రోజు తర్వాత అన్ని కర్మలు మనం చేసి వచ్చిన వాళ్ళమే. ఇంచేత ఇంకొకళ్ళు మనం అడ్డుకోకూడదు. మన వరకు మనం ఆపాదించుకోవాలి. 13వ రోజు తర్వాత ఏమి చేసినప్పటికీ కూడా వాటికి ఎలాంటి విలువ ఉండదు అనేది బాబా చెప్పింది. క్లియర్ అండి? క్లియర్ అండి, అర్థమైంది బాగా. వెరీ గుడ్. జై బాబు సార్. సార్ ఉమా గారు 9:35 అయింది సార్. సార్కి ఇంకా ఉంటాయి కదా, ఆపుదామని నా భావన. అయిపోయినాయి సార్.